కూడా మనకు ఉంటాయి. ఓకే, జస్ట్ భాష గొప్పది అని చెప్పి తెలుసుకోవడం తప్ప మరి ఇంకా మనం ఇందులో ప్రత్యేకంగా టెన్షన్ పడాల్సింది, కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. ఓకేనా? సో మనం ఇప్పటివరకు నేర్చుకున్నది మనం ఏమని నేర్చుకున్నాము? ఛందస్సు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రతి భాషకు చాలా అవసరం. ఇది పాదముల లాంటిది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మన మన సంస్కృత గ్రామర్ ని మెయింటైన్ చేయగలుగుతున్నాం. అయితే ఆనెస్ట్లీ చెప్పాలంటే రాసేసిన వాళ్ళు రాసేసారు వేదాల్లో. తర్వాత వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయడానికి మనం నానా కష్టాలు పడుతున్నాము. అయితే అందుకోసమని ఏంటంటే ముందు వేదాల్లో ఉన్న కొన్ని అంటే మనం అనుకున్నాం కదా 1, 2, 3, 4, 5 వదిలేస్తే 6, 7, 8, 9, 10, 11, 12 ఈ అక్షరాలతోని ఏదైతే పాదం ఉంటుందో అవి వేదాలలో ఉపయోగించారు మాక్సిమం అని చెప్పేసి తెలుసుకున్నాం. మిగతావన్నీ లౌకికం. ఈయన కాళిదాసు, బాణుడు, హర్షుడు ఇక వీళ్ళందరూ కూడా ఇక వాళ్ళు విచ్చలవిడిగా వాడేశారు దీన్ని. మన నారాయణ భట్టాత్రి అయితే చెప్పనే అక్కర్లేదు, ఆయన కూడా చాలా విపులంగా వీటిని వాడేశాడు అన్నమాట. ఓకే, సో ఇక మనం ముందేంటంటే ఇందులో మనకు కావాల్సిన ఛందస్సు లోపల ఫస్ట్ లఘువులు గురువుల గురించి తెలుసుకున్నాం. లఘువులు అంటే ఏంటంటే ఒక రెప్పపాటు వచ్చేవి, గురువులు అంటే కాస్త దీర్ఘంగా వచ్చే వాటిని గురువులు అనుకున్నాము. వీటి లోపల మళ్ళీ మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవి కూడా పెట్టుకున్నాము. ఏంటంటే వీటిని వర్ణాలు అంటే అక్షరాలు అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత మాత్రా ఛందస్సు అని, అక్షర ఛందస్సు అని, మాత్రా ఛందస్సు అని 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాము. అక్షరాల ఆధారంగా మనం ఏదైతే పెడతామో దాన్ని వర్ణ ఛందస్సు లేదా అక్షర ఛందస్సు అంటారని చెప్పేసి తెలుసుకున్నాము. ఇందులోపల ఒక్కొక్క పాదంలో ఉండే అక్షరాలను బట్టి మనకు ఛందస్సు తెలుస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అక్షరంలో పాదాలు, ఈ పాదాల లోపల లఘువులు గురువులు, లఘువులు గురువులు, లఘువులు గురువులు వీటి కాంబినేషన్ బట్టి మొత్తం మీద మనకు తెలిసిన 26 ఛందస్సులలో 13 కోట్ల కాంబినేషన్స్ రావచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. లఘువు గురువు, లఘువు గురువు, గురువు లఘువు, లఘువు లఘువు, లఘువు లఘువు లఘు ఇలా మార్చుకుంటూ పోతే 13 కోట్ల కాంబినేషన్స్ వస్తాయి అని తెలుసుకున్నాం. అందులోపల నుంచి మనకు సుమారుగా 1 లక్ష దాకా చాలా పాపులర్ మనకు వృత్తాల వీటిని తీసుకొచ్చారు. అందులోపల మళ్ళీ 10,000 వృత్తాలు బాగా పాపులర్. అందులోపల మళ్ళీ మనం యూజ్ చేసేవి ఒక 30-40 వృత్తాలు. ఇందులోపల కూడా బాగా వాడింది ఒక్క నారాయణ భట్టాద్రినే. కానీ ఛందస్సులు మాత్రం కాన్స్టెంట్, ఛందస్సులు మాత్రం 26. కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు, ఒక లైన్ లో 100 అక్షరాలు కూడా ఉంచుకోవచ్చు. ఇంకా అంత సాహసం ఎవరు చేయలేదు. మాక్సిమం 28 అక్షరాల వరకు పెట్టుకున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పాదంలో ఒక అక్షరం ఉంది, 2 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి, 4 అక్షరాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. సింపుల్ గా పలికేవన్నీ కూడా లఘువులు, కాస్త దీర్ఘంగా వచ్చేవన్నీ కూడా గురువులు. అయితే మామూలుగా ఏమవుతుందంటే మనకు లఘువులు గురువులుగా ఎప్పుడు మారుతాయి అంటే దాని తర్వాత వచ్చే అక్షరాలు కనుక ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, లేకపోతే సున్నా వచ్చినా, లేకపోతే విసర్గలు వచ్చినా, ఇలా మళ్ళీ తర్వాత పొల్లు, హల్లు అని చెప్పేసి, అది హల్లు కాదు పొల్లు, సగం అక్షరం వచ్చినా కూడా అప్పుడు కూడా మనకి ఇది లఘువు కాస్త గురువుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటివి. అంటే ఈ నియమాలు మనకు కొంతవరకు తెలిస్తే మంచిది. ఎంత తెలిసినా కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా కొంత మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చిన్న మార్పులు కూడా ఓకే. ఇవయ్యాక గణాలు అంటే 3 అక్షరాలు కానీ 2 అక్షరాలు కానీ ఉంటే వాటిని గణాలు అంటారని తెలుసుకున్నాము. 3 అక్షరాల గణాలు ఏవైతే ఉన్నాయో ఇది మనకు యమాత రాజభానస అనేది అయితే మనము తెలుసుకున్నాము. అది యమాత రాజభానస లాగా మనము గుర్తుంచుకుంటాం. యాగణము, మాగణము, తాగణము, రాగణము, జాగణము, భాగణము, నాగణము, సాగణము అన్నట్టుగా తెలుసుకున్నాం. ఇక 2 అక్షరాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా 2 అక్షరాలు జ్ఞాపకం ఉందా అండి? చెప్తారా? ఏమిటో చెప్పగలరా ఎవరైనా? ఎవరు మాట్లాడటం లేదు, ఉన్నారా? నాకు కనిపిస్తుంది కదా నా వాయిస్. ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి. హాకి గురువు లఘువు సార్. ఉదాహరణ సత్య, రామ అలాంటివి. వాగణం లఘువు గురువు, పరా, పిత. వండర్ఫుల్. తర్వాత ఇవి కాక ఒక్కొక్కసారి 2 లఘువులతోటి 2 గురువులతోటి కూడా వస్తాయి. కాకపోతే వాటికి ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా ఏమీ లేవన్నమాట. సో మొత్తం మీద మనకి ఏంటంటే 2 అక్షరాలవేమో 4 గణాలు వస్తాయి, 3 అక్షరాలవేమో యమాత రాజభానస అని చెప్పి పేర్లు వస్తాయి. సో అక్కడ యమాత రాజభానస మొత్తం 8 గణాలు అక్కడ వచ్చాయి.
ఇక్కడేమో 4 గణాలు వచ్చాయి. ఈ 4 గణాలలో పేర్లున్న గణాలేమో మనకు బాగా పాపులర్ గా వచ్చేది ఒక లఘువు, ఒక గురువు, ఒక గురువు, ఒక లఘువు ఉన్నటువంటివి పేర్లు ఉన్నటువంటివి 2 అక్షరాల గణాలు. ఇది కాక 2 లఘువులు 2 గురువులు కూడా ఉంటాయి. వాటికి ఏమి పెద్దగా మనకు పేర్లు ఉండవు. అవి వస్తూ ఉంటే వాటికి గాగా వస్తే గాగా అనేది చదువుతాం అంతే. సో అవి పెద్దగా మనకు వాడుకలలో లేవు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చెప్తారా? ఏమి మొహమాటం లేకుండా ఇవి మనం ఆల్రెడీ తెలుసుకున్నవి. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు యమాత రాజభానస అనేటటువంటి గణములు అనేవి 3 అక్షరాలవి. ఇప్పుడు హగనము, భగనము, తర్వాత 2 లఘువులు 2 గురువులు. 2 గురువులకు ఏం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము? రామః, ఓకే, రామః. సో ఇలాంటివి సీత, ఓకే. సో ఇటువంటివన్నీ కూడా మనకు 2 గురువులు ఉన్నటువంటివి. 2 లఘువులు ఉన్నవి చెప్పండి. 2 లఘువులు ఉన్నవి. రామః 2 గురువులు కదా సార్? రామః అంటే ఏంటి? రా దీర్ఘం బల 2 లఘువులు అంటే బలా చేయొచ్చా సార్? బల బల ఇహ ఇహ నల నల అంటే నలహ అంటే అది ఓకే, అది పేరైతే నలహ అవుతుంది. అప్పుడు అది ఒక లఘు ఒక గురువు అవుతుంది. ఇది కూడా సార్, ఇది కూడా అవుతుందా? ఇది ఇది వెరీ గుడ్. తర్వాత వైదిక ఛందస్సులు పేర్లు చెప్పండి ఒకసారి అందరూ. జస్ట్ ఇవి మనకు ఇంత మాత్రం బేసిక్స్ తెలిస్తే చాలు. ఒక్కసారి వైదిక ఛందస్సుల పేర్లు చెప్పండి. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి. ఒకటి మిస్ అయ్యారా చూడండి, 7 చెప్పలేదు అనుకుంటా. భుక్త, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి, ఉష్టిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్. వైదిక ఛందస్సులు చెప్పండి. వేరేం బీజేపీ సార్. అది తెలంగాణ, ఏ బీజేపీ, ఏ తెలంగాణ, యు బీజేపీ, ఎలా అయినా గుర్తుంచు. అనుష్టుప్ ఛందస్సు తెలంగాణ, టి అంటే త్రిష్టుపు, జి అంటే జగతి, గాయత్రి. తెలంగాణ జగతి కదా, యు తెలంగాణ, గాయత్రి సార్. ఏదో అంటారు కదా, చదవక ముందు కాకరకాయ అని, చదివిన తర్వాత కీకరకాయ అన్నట్టు ఎవరు. సో అలాగా. సో ఏదైనా మీరు గాయత్రి ఛందస్సే మర్చిపోతున్నాం మనం. ఏ తెలంగాణ అనుష్టుప్ ఛందస్సు, తెలంగాణ టి త్రిష్టుప్ ఛందస్సు, జి గాయత్రి ఛందస్సు, ఏ తెలంగాణ, యు బీజేపీ, యు అంటే ఉష్ణిక్, యు బీజేపీ, బృహతి, బి జే జగతి, పి పంక్తి. సో అలా గుర్తుంచుకున్నాం. మిగతావన్నీ కూడా లౌకిక ఛందస్సు. జనరల్ గా ఏంటంటే వేదాల రచనలు వచ్చేసిన తర్వాత ఇక వీళ్ళు బాగా డీటెయిల్ గా వెళ్ళిపోయారు అనమాట. ఇందులో ఉన్నటువంటి రకరకాల కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో గణముల కాంబినేషన్ అంటే బేసికల్ గా లఘువుల గురువుల కాంబినేషన్. వాటిని వృత్తములు అంటారు. ఇవి 4 పాదాలు ఉంటాయని తెలుసుకున్నాము. 4 పాదాలు సమానంగా ఒకే స్టైల్ ని గనక ఫాలో అయితే దాన్ని సమవృత్తము అంటాము. ఇందులో ఒకటి 4 డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, దాన్ని విషమ వృత్తము అంటాము. సగం ఒక రకంగా సగం ఇంకో రకంగా ఉంటే దాన్ని అర్ధ సమవృత్తము అంటారు. టిపికల్లీ అర్ధ సమవృత్తాలు ఏంటంటే సరిపాదాలు ఒక రకంగాను, బేసి పాదాలు ఒక రకంగానూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ సరి పాదాలు ఏవైతే ఉంటాయో వాటిని అప్పుడప్పుడు యుక్కులు అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా పదం వింటే కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను అంతే. యుక్కు మన రుక్కులు ఎలా అయితే మనకు ఋగ్వేదంలో రుక్కులు ఉన్నాయో, సరి పాదములు ఏవైతే ఉంటాయి అంటే 2వ పాదము 4వ పాదము, వీటిని ఏమంటారు? జనరల్ గా 4 పాదాలే ఉంటాయి. వేదాలలో ఉన్నవన్నీ 4 పాదాలే. అప్పుడప్పుడు 3 పాదాలు 5 పాదాలు కూడా ఉంటాయి, కానీ ఎక్స్ట్రీమ్లీ రేర్. అది ఎక్స్ట్రీమ్లీ రేర్ అన్నమాట. 4 పాదాలు 2 పాదాలు 4 పాదాలు ఉండేవి మోస్ట్ పాపులర్. ఒక్కొక్కసారి 3, 5 కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయని అనుకున్నాం. తర్వాత 2, 4 పాదములు ఏవైతే ఉంటాయో ఈ 2, 4 పాదములను మనం ఏమంటాము? యుక్తులు అంటాము. బేసి పాదములను విషమములు అంటాము. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి అడగండి. పేరు అర్థం కాలేదు సార్. పేరు అర్థం కాలేదు. యుక్కుల యువి ఎస్టి యువి డబ్ల్యూఎక్స్ వైజెడ్ యు.
1 3 యుక్కులు విషమమ్మ. విషమం. ఇది 2 సరివానికి 2 4ని యుక్కులు అంటారు. ఓకే, సో అవి జస్ట్ గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నా, ఎప్పుడైనా వింటే కంగారు పడతానని చెప్పి చెప్తున్నాను అంతే. తర్వాత 4 పాదాలు ఒకే రకంగా ఉంటే ఏమంటారు? సమవృత్తము సార్. బేసివి ఒక రకంగాను, ఆ తర్వాత సరివి ఒక రకంగాను ఉంటే ఏమంటారు? అర్ధ సంవృత్తం. సంవృతం కాదు, సమవృత్తము. అర్ధ సమవృత్తము. వృత్తము అంటే ఏంటంటే రిపిటేషన్ అని మీనింగ్ అన్నమాట. వృత్తము అంటే రిపిటేషన్ అని మీనింగ్. ఛందస్సులో అక్షరాలు అవే ఉన్నప్పటికీ కూడా వృత్తములు మారుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏమంటాము? వృత్తములు ఏవైతే ఉన్నాయో అవిటిని మనం అర్ధ సమవృత్తములు అంటాము. అర్ధ సమవృత్తములు. అన్నికి సమానంగా ఉంటే సమవృత్తములు. ప్రతి పాదము డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఏమంటారని చెప్పుకున్నాము? విషమ వృత్తములు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇదే విధంగా మనకు మాత్రికా ఛందస్సులు కూడా ఉంటాయి. మాత్రికా ఛందస్సులు, ఆ తర్వాత మాత్రికా ఛందస్సు కంటే ముందు మనం యతి చెప్పుకోవాలి. యతి అంటే మనకు తెలుగులో ఉన్న యతిని పక్కన పెట్టేసేయండి. సంస్కృతంలో యతి అంటే బ్రీతింగ్ స్పేస్ అన్నమాట. అని చెప్పి ఆపుకోవడానికి ఎక్కడ ఆపాలి అని కూడా మనకు ఫార్ములాలు ఉంటాయి. ప్రతి వృత్తమున మరొకసారి గుర్తుంచుకోండి. ఛందస్సులు ఎన్ని మొత్తం టోటల్? 26. అంతే. ఇక అవి మారవు. పెంచచ్చు, 999 దాకా పెంచవచ్చు. కానీ అలా ఎవరు ఆ ధైర్యం చేయలేదు. ఒక పాదంలో 26 అక్షరాలు చదవడమే తనకు మించినటువంటిది. ఓకే, సో కాబట్టి 26 వరకు ఛందస్సులు ఉన్నాయి. ఈ ఛందస్సులలో ఇక మార్పు లేదు. ఒక్కొక్క ఛందస్సులో ఎన్ని వృత్తాలు ఉండవచ్చు? 4. అన్లిమిటెడ్. ఎన్నైనా ఉండవచ్చు. ఎన్నైనా ఉండవచ్చు. సో కాబట్టి ఏమైతుందంటే అన్లిమిటెడ్ వృత్తాలు ఉంటాయి. అన్లిమిటెడ్ వృత్తాల్లో మనం తెలుసుకుంటున్నవి కొన్ని పాపులర్ వృత్తాలు మాత్రం తెలుసుకుంటున్నాం అంతే. కొన్ని పాపులర్వి తెలుసుకుంటున్నాం అంతే. వీటన్నిటికీ కూడా పాపులర్ వృత్తం మీకు కొన్ని చేశారు కాబట్టి మిగతా వాటికి మీరు ఆటోమేటిక్ గా మీరు చూడొచ్చు. మీరు నారాయణీయం చదువుతున్నప్పుడు ఏం చేయొచ్చు? ఆయన ఇస్తాడు, ఈ శ్లోకము ఇందులో ఉన్నది, శ్రద్ధర అంటారు. శ్రద్ధర అనగానే దాన్ని ఫార్ములా చూసుకోవాలి. మీరు చూసుకుని ఊరికే చేస్తే సరిపోతుంది అంతే. జస్ట్ అది మన యొక్క సంతోషం కోసం అంతే. ఓకేనా? సో మనం మాత్రికా ఛందస్సుకి ఉదాహరణలు ఏం తెలుసుకున్నాము? మాత్రికా ఛందస్సు అంటే ఏంటి? ఇంతకి మాత్ర అంటే ఏమని చెప్పుకున్నాం మనం? అక్షరం. మాత్ర అంటే ఒక అక్షరం. అది వర్ణం. దీర్ఘం వచ్చేది సమయం. తలకట్ట అక్షరాల్ని మాత్రాలు అంటారు. అక్షరము పలికే సమయాన్ని మాత్ర. అయితే మాత్రలు, ఇక్కడ మాత్రకి దీనికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు మాత్రాల ఇప్పుడు గణాలు ఉంటాయి కదా మనకు. అంటే ఇప్పుడు మాత్రికా గణాలు ఎలా లెక్క పెడతారో తెలుసా? అంటే జనరల్ గా ఏమవుతుందంటే ఒక గురువు = 2 మాత్రలు అని చెప్పి లెక్క పెడతారు అంతే. అంతే. సో 2. సో ఇప్పుడు ఏమైతుందంటే గురువు అంటే 2 మాత్రలు, మాత్ర అంటే ఒక ఇది. సో కాబట్టి ఇది లఘువు అంటే ఒక మాత్ర. ఉదాహరణకి చతుర్మాత్ర అన్నారు అనుకోండి, ఏమేమి ఉండొచ్చు చెప్పండి? చతుర్మాత్ర అంటే ఏమేమి గణములు ఉండవచ్చో చెప్పండి. చతుర్మాత్ర గణములు. మాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ మాత్రలు మీకు లఘువులో ఉండొచ్చు, గురువుల్లో ఉండవచ్చు. గురువుల లోపల 2 మాత్రలు, లఘువుల లోపల 1 మాత్ర. ఇప్పుడు చతుర్మాత్ర చెప్పండి. 2 లఘువులు 2 గురువులు. ఎన్నయ్యాయి చెప్పండి అప్పుడు? 2 లఘువులు 2 గురువులు అయితే 4 చతుర్మాత్ర. 4 అవ్వలేదు, 6 అయ్యాయి. లెక్కేసుకోండి. 2 గురువులు 2 గురువులు ఉండొచ్చు సార్, లేదంటే 3 లఘువులు 2 లఘువులు 2 గురువులు 1 లఘువు. 2 గురువులు 1 లఘువు అయితే కాదు 2 గురువులు ఉండొచ్చు సార్, లేదంటే 2 లఘువులు 1 గురువు. కరెక్ట్. ఇంకా 2 గురువులు ఉండొచ్చు. 4 లఘువులు కూడా ఉండొచ్చు కదా సార్ చతుర్. అదే చెప్తున్నా, అదొకటి మిస్ అయిపోయారు. 4 లఘువులు కూడా ఉండవచ్చు అన్నమాట. సో దీన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. వీటిని మనం ఏమంటారంటే సర్వ గురువు అని చెప్పి మొదటిది అంటారు. సర్వ గురువు గణాలు అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే, ఇది జస్ట్ మీకు సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను.
దీనిలో ఉన్నటువంటి ఆర్య వృత్తాలు ఇవి ఆర్య జాతివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం తర్వాత ఎప్పుడైనా తెలుసుకుంటాం. ముందు మీరు ఈ మనం తెలుసుకున్న వాటిలో పర్ఫెక్ట్ ఉంటే జస్ట్ నాలెడ్జ్ కోసం తెలుసుకోండి. ఇందులోపల 2 గురువులు ఉంటే 4 మాత్రలు అవుతాయి. అప్పుడు దాన్ని ఏమంటారంటే గణం. ఇప్పుడు మనకు అక్కడ గణం అంటే ఏదన్నా అవ్వచ్చు అక్కడ, కానీ ఇక్కడ ఏమైందంటే మనకు గణము అంటే ఖచ్చితంగా 4 మాత్రలు ఉండాలి. మాత్రా ఛందస్సు అనే దాంట్లో ఒక గణములో 4 మాత్రలు రావాలి. 4 మాత్రలు రావాలి అంటే ఒక ఫస్ట్ కాంబినేషన్ ఏంటి? సర్వ గురుహు అంటే అన్ని గురువులు. సర్వ గురుహు అంటే 2 గురువులు. ఇదొక 2, ఇదొక 2. అది తర్వాత ఏంటి? అంత గురుహు అంటారు. అంత గురుహు అంటే ఏంటి? ఒక లఘువు, ఒక లఘువు, ఒక గురువు. ఓకేనా? మధ్య గురుహు అంటారు. లఘువు, గురువు, లఘువు. ఆది గురుహు అంటారు. గురువు, లఘువు, లఘువు. లఘువు ఒక మాత్ర, గురువు 2 మాత్రలు. ఒక గణములో 4 ఉంటాయి. నెక్స్ట్ సర్వ లఘువు, అన్ని లఘువులే. అప్పుడు ఏమొస్తుంది మనకు? లఘువు, 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 లఘువు. 4 లఘువులు వచ్చాయి. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. మనం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మనము వర్ణ ఛందస్సులో ఉన్నటువంటి వాటన్నిటి యొక్క యమాత రాజభానస అనే 8 ఉంటాయని, తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? 2 అక్షరాలవి ఏమో హగనము, వగనము, 2 లఘువులు, 2 గురువులు ఉన్నటువంటి ఉంటాయి అని చెప్పి మొత్తం 8, 4, 12 గణాలు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. ఇది అర్థం కాని వాళ్ళు ఫస్ట్ చెప్పండి. వర్ణ ఛందస్సు మనకు 2 రకాల ఛందస్సులు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. ఒకటి వర్ణ ఛందస్సు లేదా అక్షర ఛందస్సు, ఇంకోటి మాత్రికా ఛందస్సు. వర్ణ ఛందస్సులు మనం అన్ని నేర్చుకున్నాం. మాత్రికా ఛందస్సు ఇంకా మనం నేర్చుకోలేదు. వర్ణ ఛందస్సులో మొత్తం ఎన్ని గణాలు ఉన్నాయి? 12 గణాలు ఉన్నాయి. ఒక గణము అంటే ఐదర్ 3 అక్షరాలు లేదా 2 అక్షరాలు. 3 అక్షరాలవి యమాత రాజభానస, 2 అక్షరాలది హ, వ, 2 లఘువులు, 2 గురువులు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి ఫస్ట్. చకచక. మా శ్రీకృష్ణుడి వాళ్ళ చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను ఫ్యాన్ వేశానని చెప్పి రోజు చెమట్లు కక్కుతున్నానని వాళ్ళు ఒకసారి ఫ్యాన్ వేసి చూశాను. సో ఏమి వినిపించకుండా ఉందా? నా గొంతు బాగానే ఉందా? పర్వాలేదా? ఫ్యాన్ శబ్దం బాగా ఉందా? లేదు సార్, క్లియర్ గా ఉంది. ఓకే ఓకే. ఎందుకు అడిగారంటే ఎవరు మాట్లాడటం లేదు కదా, సో ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. అందరికీ అర్థమైపోయిందా? ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. సర్వ గురువు, అంత గురువు అనేది అది ఇంకా కాలేదు. ఫస్ట్ ఇప్పుడు మీరు అక్షర ఛందస్సులు తీయరా? అక్షర ఛందస్సులు సార్ ఇప్పుడు హగణము, వగణము అని చెప్పారు కదా సార్, అలా ఇప్పుడు 2 లఘువులు, 2 గురువులకు కూడా పేరేమన్నా ఉందా? అదే మనం మొదట్లో తెలుసుకున్నాం. పేర్లు సరేనా? హగనము, వగనము, 2 లఘువులు, 2 గురువులు. సో అవి 4, ఇవేమో 8. మొత్తం ఎన్ని అయ్యాయి? అక్షర ఛందస్సులో వచ్చేటటువంటి గణములు 12. ఓకేనా? ఈ కాంబినేషన్స్ లోనే మనము లెక్క పెడతాం. 3 అక్షరాలు కానీ 2 అక్షరాలలో కానీ. ఒకవేళ ఆ 2 కాకుండా 1 అక్షరం వస్తే ఏం చేస్తాం? పలికేయాలన్నారు సార్. గురువు వస్తే గా అంతే, అలా పలికేస్తాం. కరెక్ట్. శైలజ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అలా పలికేస్తాం అంతే. ఓ బాలా మసజస తతగా శార్దూలా నందికొండ వాగుల్లోన. ఆ గా ఎక్కడైతే వచ్చిందో అక్షరం ఒక అక్షరం అలా అన్నమాట. ఓకేనా? సో అట్లాగా మనకు ఉత్తగా 1 అక్షరం వస్తే యాజ్ ఇట్ ఈస్ గా 1 అక్షరం పలుకుతాం. 1 అక్షరం కాకుండా 2 అక్షరాల గణాలు వస్తే 2 అక్షరాల గణాలని కూడా పలుకుతాం. భరణ భబరవ కదా మనం పలికాం, ఇది చాలా సార్లు తెలుసుకున్నాం. సో కాబట్టి అలా వచ్చేవి మనకు ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అన్ని వద్దు, మీకు జస్ట్ ఒకసారి తెలుసుకుంటే చాలని చెప్పి చెప్తున్నా. అక్షర ఛందస్సులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేంటి? మాత్రికా ఛందస్సులు. అక్షర ఛందస్సులలో 12 రకాల గణాలు ఉంటాయి. మాత్రా ఛందస్సులు అంటే ఏంటంటే, మాత్ర అంటే ఏంటంటే ఎంతసేపు మనము పలుకుతాము అంటే, లఘువులేమో 1 మాత్ర గాను, గురువులేమో 2 మాత్రలు గాను తీసుకున్నాం. ఫస్ట్ అర్థమైపోయింది కదా? అక్షర ఛందస్సు అందరికీ అర్థమైందా? అక్షర ఛందస్సు లేదా వర్ణ ఛందస్సు అంటారు. అందరికీ క్లియర్ గా అర్థమైందా? 12 రకాలు అన్నాము. అర్థం కాని వాళ్ళు సిగ్గుపడకుండా అడగండి. గణాలు అంతేనా సార్? 12 గణాలు అంతే. ఆ 12 గణాలు తప్ప ఇక వేరేవి రావు. ఓకే సార్. క్లియర్ కదండి? అందరికీ క్లియరా?
ఎవరు మాట్లాడకపోతే నేను ఏమనుకోవాలి చెప్పండి? క్లియర్ అసలే సార్. నాకు భయం, క్లియర్ రాత్రి సార్, పూట క్లియర్ భయం సార్, ఎక్కువ నాకు. క్లియర్ నాకు సార్. తెల్ల దెయ్యాలు, మీ అందరికీ తెలుసు కదా, తెల్ల దెయ్యాలు వస్తాయని నాకు భయం. సో రాత్రిపూట ఎవరైనా మాట్లాడుతున్నారు, నాకు మాట్లాడకపోతే భయం నాకు. నేను నిద్రపోయేటప్పుడు కూడా ఏం చేస్తానంటే టీవీ పెట్టుకుని పడుకుంటా. నాకు ఎందుకంటే తెల్ల దెయ్యాలు వస్తాయని భయం. ఆడదయ్యాలే కదా సార్. ఆ సార్ సార్ వెనకాతలకి కృష్ణయ్య ఉన్నాడండి, భయం లేదు మీకు? భయం లేదంట. సార్ కూలింగ్ వెనకాతల గ్లాస్ కృష్ణయ్య ఉన్నాడు కదా. బ్లాక్ కనిపిస్తాయి. ఓకేనా? సో క్లియరా? ఇప్పుడు ఈ 12 గణముల గురించి ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఈ అక్షర ఛందస్సుకు సంబంధించినవే మనము రకరకాల 26 అక్షరాల ఏవైతే గణముల 26 అక్షరాల ఛందస్సు, ఆ 26 అక్షరాల ఛందస్సులో ఉన్న అనేక వృత్తములు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఇది మొత్తం అక్షర ఛందస్సుకు సంబంధించింది. అందులో మనం కొన్ని నేర్చుకున్నాం, మిగతావి కొన్ని వాళ్ళు నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ కేటగిరీని ఏమంటారంటే మాత్రా ఛందస్సు అంటారు. ఈ మాత్రా ఛందస్సు లోపల మనకి ఏముంటాయంటే 4 రకాల గణాలు ఉంటాయా, 5 రకాల గణాలు ఉంటాయా? ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 గురువులు ఉన్నది. సర్వ గురుహు, సర్వ లఘుహు అంటే అన్ని రకాల లఘువులు, అంటే లఘువు 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 లఘువు. ఎన్ని మాత్రలు అయ్యాయండి? 4 సార్. 4 మాత్రలు. ఎన్ని మాత్రలు అయ్యాయి? 5. 4 సార్. 4 ఎన్ని అయ్యాయి? కదండి. ఎన్ని అయ్యాయి? 4 లఘువులు నాలుగే సార్. మీ ఎన్ని? వేళ్ళు ఆర్చిపించారు సార్, బట్ అయ్యైతే 4 లఘువులు లఘువులు. చెప్పారు కదా సార్, 4 లఘువులు. 4 లఘువులు. అలాగే మనకు 2 గురువులు ఉన్నాయి. 2 గురువులు ఉన్నప్పుడు ఎన్ని మాత్రలు అయ్యాయి? 4 సార్. 4 మాత్రలు. 4 అంటారా? చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తున్నారా? అది సార్ ఏంటి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో అది తర్వాత గురువు యొక్క పొజిషన్ బట్టి 3 రకాల కాంబినేషన్ వస్తుంది. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. అంతే. ఆది గురువు అంటే మొదట్లో గురువు వస్తుంది, తర్వాత 2 లఘువులు వస్తాయి. ఎన్ని మాత్రలు అయ్యాయి? 4 సార్. 4 మాత్రలు. 4 నాలుగు. నాలుగే. 4 4 మాత్రలు. ఓకే. తర్వాత మధ్య గురువు ఉందనుకోండి, లఘువు గురువు లఘువు. ఎన్ని మాత్రలు అయ్యాయి? లఘు 4 అది కూడా 4 సార్. మాత్ర ఛందస్సులో లఘువు లఘువు గురువుని ఏమంటారు? అంత్య గురువు. ఒకసారి ఐదు పేర్లు చెప్పండి అందరూ. సరే, ఒకరి తర్వాత ఒకరు అన్నిటి పేర్లు చెప్పండి. ఫస్ట్ది సర్వ గురువు సార్, 2 గురువులు వస్తాయి అంటే 4 మాత్రలు. రెండవది సర్వ లఘువు అంటే లఘు 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 4 లఘువులు వస్తాయి అంటే 4 మాత్రలు. మూడవది ఆది గురువు అంటే ఫస్ట్ గురువు వస్తుంది, తర్వాత 2 లఘువులు వస్తాయి అంటే గురువు అంటే 2 మాత్రలు, లఘువు లఘువు 1 1 మొత్తం కలిపి 4 మాత్రలు. తర్వాతది మధ్య గురువు అంటే ఫస్ట్ది లఘువు, తర్వాత గురువు, తర్వాత లఘువు అంటే ఫస్ట్ది ఒక మాత్ర, తర్వాతది 2 మాత్రలు, తర్వాతది 1 మాత్ర, మొత్తం కలిపి 4 మాత్రలు. తర్వాతది అంత్య గురువు, లఘువు లఘువు గురువు, ఫస్ట్ 2 మాత్రలు, లాస్ట్ది 2, మొత్తం 4. సో ఒక్కొక్క దాంట్లో ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. టాబ్లెట్స్. మాత్రలు అంటే టాబ్లెట్సే కదా సార్? ఇప్పటివరకు చేసిన కన్ఫ్యూజన్ చాలు, మీరు ఇక చేయకండి, ఎక్కువ చేయకండి కన్ఫ్యూజన్ అంటారా? సో ఆ విధంగా చక్కగా. ఇంకెవరన్నా ఇంద్రగణాలు అని వస్తే అవి ఇవి ఒకటేనా సార్? ఏంటి? ఇంద్రగణాలు చంద్రగణాలు అని ఉంటాయి కదా సార్ మనకి. లేదు, వాటికి వీటితో సంబంధం లేదు, మాత్రా గణాలతో సంబంధం లేదు. వాటికి సంబంధించినటువంటి జాతులు వస్తాయి. ఆ జాతులు వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. జాతులలో ఉంటాయి మీరు చెప్పినటువంటివి, అవి మనం జాతులలో వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. సరేనా? ఓకే సార్. కానీ ప్రస్తుతానికి గుర్తుంచుకోవాలి ఏంటంటే, రాసుకోండి పెన్ను పెట్టుకొని, గణము అనగా 4 మాత్రలు, గణము అనగా 4 మాత్రలు అనేది రాసుకోండి. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు మాత్రమే ఉన్నాయి. క్లియర్? క్లియర్ సార్. ఎవరైనా ఇంకొకళ్ళు కూడా చెప్పగలుగుతారా ఒకసారి? ఇంకెవరన్నా చెప్తారా? సర్వ గురువు 5 రకాలు సార్. సర్వ లఘువు, ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. వెరీ గుడ్.
ఈ గణములు దేంట్లో ఉంటాయండి? మాత్రాలు. మాత్రా ఛందస్సు అనండి. మాత్రా ఛందస్సు. ఛందస్సు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరన్నా ప్రయత్నం చేయండి. సార్ నేను చెప్పినా సార్, చెప్పండి. మాత్రా ఛందస్సులో 4 మాత్రలు గణాలు ఉంటాయి సార్. ఐదు గణాలు ఉంటాయి. 5 గణాలు ఉంటాయి. ఒకటి సర్వగురువు సార్, అంటే 2 గురువులు 4 మాత్రలు అది. రెండోది సర్వ లఘువు, అన్ని లఘువులే, 4 లఘువులే ఉంటాయి. ఇంకొకటి మూడోది ఆది గురువు. మొదటిది గురువు వస్తుంది, మిగిలిన 2 లఘువులు వస్తాయి. తర్వాతది మధ్య గురువు, లఘువు గురువు లఘువు వస్తుంది. తర్వాతది అంత్య గురువు, లఘువు గురువు వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి ఉదాహరణ మనం గత వారం తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? ఇందులో కూడా సమమాత్రికా ఛందస్సు, అర్ధ సమమాత్రికా ఛందస్సు, విషమ మాత్రికా ఛందస్సు అని ఉంటాయి. మనకు అక్షర ఛందస్సులు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. అక్షర ఛందస్సులు వేరు, మాత్రా ఛందస్సులు వేరు. అక్షర ఛందస్సులో 26 అక్షరాల యొక్క వివిధ ఛందస్సులు ఉంటాయి. అందులోపల రకరకముల వృత్తములు ఉంటాయి. 4 పాదములు కాబట్టి అన్ని పాదములు సమానంగా ఉంటాయి, సమవృత్తములు. ఒక్కొక్క పాదము ఒక్కొక్క వృత్తంని ఫాలో అయితే అది విషమ వృత్తము. యుక్తులు విషమములు గనక వేరు వేరు ఛందస్సులను వృత్తములను ఫాలో అయితే దాన్ని అర్ధ సమవృత్తము అంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇది అందులోపల ఎన్ని రావచ్చు? కొన్ని కోట్ల వృత్తములు రావచ్చు. ఛందస్సులు 26, వృత్తములు కొన్ని కోట్లు రావచ్చు. అందులో పాపులరు 1,00,000. అందులోపల మనకు 10,000 బాగా ఇది. అందులోపల మళ్ళీ మనం వాడేవి 30 దాకా వాడుకుంటాము. ఇంతవరకు మనము మొదట దాంట్లో తెలుసుకున్నాం. దానికి ఉదాహరణలుగా మనం కొన్ని ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి, తోటకము, వంశస్థము, ఇవన్నీ ఇప్పటి వరకు మనం ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఇంతకు ముందు తెలుసుకున్నాం. అవన్నీ కూడా మా వర్ణ ఛందస్సు లేదా అక్షర ఛందస్సుకు సంబంధించినవి. ఈ రోజు మనము మాత్రికా ఛందస్సు యొక్క ఉపోద్ఘాతం మాత్రం తెలుసుకుంటున్నాం. మాత్రికా ఛందస్సు యొక్క వివరాలని మనం తర్వాత మొత్తం అయిపోయాక మీరందరూ స్ట్రాంగ్ అయ్యాము అన్నప్పుడు మళ్ళీ మీకు మాత్రికా ఛందస్సు కూడా నేర్పిస్తా. అది కూడా చాలా సులభమే. ఈ మాత్రికా ఛందస్సు లోపల మనం ఏంటి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. సమమాత్రికా ఛందస్సు అంటే మనకు చౌపాయి. చెప్పండి. జయ హనుమాన్ చెప్పండి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ. ఒకసారి ఆపండి. ఇప్పుడు అక్కడ జయ హనుమాన జ్ఞాన గుణ సాగరలో ఎన్ని మాత్రలు ఉన్నాయో ఎవరైనా నోటికి వేసి చెప్పండి. అందరూ పెన్ను పేపర్ పెట్టి చేసి చెప్పండి. కరెక్ట్ గా అందరూ వేసి చెప్పండి. ఆ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అందరికి వస్తే అందరూ ఒకసారి వేసి చెప్పండి, సరేనా? 4 అందరికీ వచ్చా? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ లోక ఉజాగర, రామదూత అద్భుత బలదామ, 12 గణాలు వచ్చాయి సార్. సారీ 12 గణాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఒక గణం అంటే ఎన్ని గురువులు వస్తాయి? ఎన్ని వస్తాయి? 4 మాత్రమే సార్. ఇదే లేదు అంటే లఘు గురువులు అవి నేను గణమని చెప్పేసాను సార్ బై మిస్టేక్. అదే కరెక్ట్ గా ఆలోచించి ఒక్కొక్క పాదంకి ఎన్ని ఉంటాయో చెప్పండి. నేను వాటర్ తెచ్చుకుంటాను, అది వాటర్ అయిపోయింది. గణాలు వస్తున్నాయి కదా సార్? 4 గణాలు. కరెక్ట్. ఎన్ని మాత్రలమ్మా? 16 సార్ మొత్తం. కరెక్ట్. ఎవరైనా ఇంకెవరైనా చేసిన వాళ్ళు చెప్తారా ఒకసారి? అందరికీ అన్నీ వచ్చాయా? ఇంకేమన్నా తప్పులు వచ్చాయా? సార్ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అంతవరకే చేసుకుంటున్నాం సార్.
అయితే చెప్పండి. మూడు ఫుల్ అంటే 4 మాత్ర గణాలు వచ్చి ఒక లఘు మిగిలిపోతుంది. అయ్యో ఎలా? కాదండి, జయ జయ హను హను. అనేవి 4 జయ లఘువులు అంటే అక్కడ ఓకే సరిపోయింది. ఓకే మానగు అనే మాకి గురువు వస్తుంది కాబట్టి అక్కడ 2 మాత్రలు, నా కు ఒక లఘు ఒక లఘు. 1 2 3 4 గణాలు వచ్చాయి. ఓకేనా? దీనికి ఉదాహరణగా రాసుకోండి సమమాత్రిక ఛందస్సు అని. మిగతావి కూడా చెయ్యండి మీరు తర్వాత ప్రాక్టీస్ మన క్లాస్ అయిపోయాక ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్ గా పెన్ను పేపర్ తోటి రాసుకోండి. దీనిని సమమాత్రిక ఛందస్సు అందరు అని చెప్పేసి రాసుకోండి. ఓకేనా? ఓకేనా? ఎవరు మాట్లాడుతున్నారు? మిగతా వాళ్ళు తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులోపల మీకు అక్షరాలు కలుస్తూ ఉంటాయి లాస్ట్ లోపల. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీషతి లోకవు జాగర. అవునా? రా కలిసాయి. అవునా? రామదూత అతులిత బలదామ అంజనీ పుత్ర పవన సుతనామ మా అందులో రా కలిసాయి. వీటిని ఏమంటారంటే తుక్ అంటారు. తుక్ టీయుకే తుక్ అంటారు. అదొకటి జ్ఞాపకం ఉంచుకోండి. అంటే దీన్ని యతిలాగా అన్నమాట. అంటే యతి మీకు యతి ప్రాస వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బ్రేక్ కూడా అక్కడే తీసుకుంటారు మీరు. అండ్ అక్కడ మీకు ఒక అక్షరం కూడా కలుస్తుంది. దీనిని సమమాత్రికా ఛందస్సు అంటారు. రాసుకోండి. సమమాత్రికా ఛందస్సులో సమానమైనటువంటి మాత్రలు ఉంటాయి. 4 పాదములలో సమానమైన మాత్రలు ఉంటాయి. ప్రతి 2 పాదములలో చివరి అక్షరము తుక్ ఉంటుంది. రాసుకున్నారా? అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా? రిపీట్ చేయండి సార్, రాసుకుంటున్నాం. సమమాత్రిక ఛందస్సులో 4 పాదములు సమముగా ఉండును. మొదటి పాయింట్. 4 పాదములు సమముగా ఉండును. ఇందులో ప్రతి పాదము చివరి అక్షరము తర్వాత పాదంలో చివరి అక్షరంతో తుక్కు జరుగుతుంది. తుక్ టీయుకే తుక్ అంటారు దాన్ని. తుక్ అంటే మన ప్రాసలాగా. దీన్నే యతి కూడా అంటారు వీళ్ళు. ఎందుకంటే యతి లోపల బ్రేక్ కూడా తీసుకుంటారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అనాలి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అనకూడదు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీషతి లోక ఉజాగర రామదూతాతులిత బలదామ అంజనీ పుత్ర పవన సుతనామ. చక్కగా చదువుకుంటే ప్రశాంతంగా అదనమాట. సో అది ఈ చౌపాయిస్ అనేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సమమాత్రిక ఛందస్సులు. చివరి అక్షరము అందులోపల యతిగా కలుస్తుంది. ఆ యతిని ఏమంటారు మనము? తుక్ అని అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాను చాలా డీటెయిల్ గా. ఓకేనా? నెక్స్ట్ అర్ధ సమమాత్రిక ఛందస్సు అని చెప్పుకోండి. అర్ధ సమమాత్రిక ఛందస్సు లోపల అర్ధ సమం అక్కడ మనకు అక్షర ఛందస్సు లోపల మనకి ఏమొచ్చింది? అక్కడ ఒక పాదము, 3వ పాదము, 2వ పాదము, 4వ పాదము కలిసింది కదా. ఇక్కడ కూడా అంతే సేమ్. శ్రీ గురుచరణ సరోజ రజ ఎన్నొచ్చాయో చెప్పండి ఒకసారి. నిజమన ముకుర సుధారి. ఏమన్నా క్యాల్కులేట్ చేస్తున్నారా? శ్రీ గురు చరణ సరోజ రజ అక్కడ కాపేసేయండి. ఎన్ని మాత్రలు వచ్చాయి? గణములు పక్కన పెట్టేయండి. మాత్రలు ఎన్ని వచ్చాయో చెప్పండి చాలు. 14 వస్తున్నాయి. 13 వస్తున్నాయి సార్. 13 సార్. కరెక్ట్. ఓకే, అందరికి 13 వచ్చాయా? ఇంకెవరికైనా మార్పు వచ్చాయా? ఒకసారి చూడండి. రజనీ గారు, శైలజ శ్రీనివాస్ గారు,
సూర్యశ్రీ 12 గారు, లింబ గారు 12 వస్తాయి సార్. 12. మళ్ళీ ఒకసారి చూడండి. శ్రీ అంటే 2 కదా, దీర్ఘం ఉంది. అది కరెక్ట్ వేసుకున్నారా? సరోజ రో అన్నదానికి 2. రో 13. లఘు వేసాను సార్ బై మిస్టేక్. గురు వేసుకోవాలి. 13 వస్తాయి సార్. 13 వచ్చాయి. సరే, ఇప్పుడు రెండో లైన్ రాయండి. నిజ మన నిజమన ముకుర సుధారి. నేను మళ్ళీ రీకి దీర్ఘం ఉండదు, నేను చెప్తున్నా చూడండి. మీ అందరికీ వచ్చా ఇది నేను చెప్పనా? నిజమన ముకుర సుధారి. ట్రై చేయండి. 11 సార్. వెరీ గుడ్. 11 సార్. 11. వెరీ గుడ్. సో మారిపోయిందా లేదా? గురువు మిగిలినవన్నీ లఘువులు అయ్యాయి సార్, అందుకని అంతే. సో కాబట్టి 11 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. వర నౌ రఘువర రాసుకోండి. వర నౌ వర నౌ రఘువర విమల జసు. విమల జసు బిమల జసు రెండు ఒకటే. మీకు ఎలా ఉంటే అలా రాసుకోండి. మీకు మీరు నేర్చుకుంటే అలాగా. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల జసు జోదాయక ఫలచారి. జోదాయక ఫలచారిని పక్కన పెట్టేయండి. 13 వస్తాయి సార్. కరెక్ట్. ఇంకెవరికైనా చేశారా అమ్మా? 13 సార్. వెరీ గుడ్. 13. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? తర్వాత లాస్ట్ కూడా చేసేద్దాం, అయిపోతుంది. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనో రఘువర విమల జసు జోదాయక ఫలచారి. జోదాయక ఫలచారి. జోదాయక యక ఫలచారి. ఎన్ని మాత్రలండి? 11 సార్. వెరీ గుడ్. 11. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి ఎవరైనా? థర్డ్ లైన్ ఒకలా వస్తున్నాయి. సారీ సార్, మొదటిది మూడోది ఒక వస్తున్నదండి కౌంట్. సెకండ్ ఫోర్త్ ఒకలా వస్తుంది. అంటే ఇది అర్ధ సమ మాత్రిక. అర్ధ సమ మాత్రిక. వెరీ క్లియరా అందరికి? ఇప్పుడు అందరికి క్లియరా? ఇందులో కూడా వరుణౌ అన్నప్పుడు ఔ అనేది లఘు కిందే వస్తుంది కదా? చెప్పండి, మీరే చెప్పాలి. అదే లఘు అనే అనుకున్నాను, అందుకని అడుగుతున్నా. మనకు ఔ అని వస్తే అది గురువు అనుకున్నాం కదా మనం. గురువు రఘువర విమల వరనౌ వరనౌ 4 అక్కడ అయిపోయిందా? రఘువర 4 4 8. బిమల జసు అన్ని లఘువులే, 5 లఘువులు. సో 4 ముళ్ళ 12 + 1 13. వరనౌ 4 అక్కడికి ఆపేసేయండి, ఒక గణం అయిపోయింది. రఘువర ఇక్కడ ఒక గణం ఆపేసేయండి. బిమల జసు 5. 4 4 5. క్లియర్? క్లియర్ సార్. ఇంకా ఇంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయకండి. దీన్ని అర్ధ సమమాత్రిక ఛందస్సు అంటారు. ఇందులోపల కూడా మీరు తీసుకున్నట్లయితే తుక్కు ఉంది. ఆ తుక్కు ఎక్కడుంది? 11 అని దానికి వచ్చిన దానికి ఉందన్నమాట. అంటే ఇదేంటి? ఈ రీ అని కలిసింది చూడండి. రీ అని కలిసింది. మొదటిది 3వ లైన్ కి కలవలేదు, కానీ 2వ లైన్ 4వ లైన్ కలిసింది తుక్కు. దాన్ని ఏమంటారు? తుక్కు అందరు. రీ జోదాయక ఫలచారి. అదేంటి? శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకురు సుధారి. రీ అవునా? సుధారి. ఇక్కడ జోదాయక ఫలచారి. సో తుక్కు అనేది రికారముగా వచ్చినది అని చెప్పి రాసుకోండి. సరేనా? ఎవరు సరేనా అంటే సరే అనడం లేదు అంటే అర్థం కాలేదని లెక్క. అర్థమైంది సార్, రాసుకుంటున్నాం. రాసుకుంటారా? రాసుకున్నాం. నేను ఒకసారి సమ్మరీ చెప్తాను, నాతో పాటు మీరు కూడా ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మెల్లగా రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టే రాసుకోండి, పాయింట్ లాగా రాసుకుని సమ్మరీ చెప్పండి. ఛందస్సులలో 2 రకములు. ఒకటి వైదిక ఛందస్సు,
ఒకటి లౌకిక ఛందస్సు, ఒకటి వైదిక ఛందస్సు, ఒకటి లౌకిక ఛందస్సు. ఫస్ట్ పాయింట్ రాసేస్తున్నారు. ఓకేనా? వైదిక ఛందస్సులో మనకు 7 5 చేస్తే 6 7 8 9 10 11 12 అనే 7 గణములు. ఓకేనా? మనం ఏమనుకుంటాం ఫస్ట్ డే నాడు ఆ 7 7 7 మొత్తం 3 గణాలుగా డివైడ్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ 5 ని వదిలేస్తాం మనం. ఫస్ట్ 5 అక్షరాలు, ఒక అక్షరంతో ఉన్న పాదము, 2 అక్షరాలతో ఉన్న పాదములు, 3 అక్షరాలతో ఉన్న పాదములు, 4 అక్షరాలతో ఉన్న పాదములు, 5 అక్షరాలతో ఉన్న పాదములు వదిలేసి 6 నుంచి లెక్క పెట్టుకుంటే 21 ఛందస్సులు ఉంటాయి. మొదటి 7ని వైదిక ఛందస్సులు అని, తర్వాత వచ్చిన 14ని లౌకిక ఛందస్సులు అని అంటారు. ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఫస్ట్ సిగ్గుపడద్దు, ఎందుకంటే అయిపోయింది ఇక మనకి వాళ్ళ లాస్ట్ క్లాస్. ఇవాళ ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ అవుతుంది వాళ్ళ క్లాస్. సార్ అంటే చెప్పమ్మా. 1 నుంచి 5 వరకు ఉన్నది వైదిక ఛందస్సా సార్? 1 నుంచి 5 వదిలేసేయండి కదా, అంటే మొదటి 7 అంటే నాకు అర్థం కాలేదు ఒకసారి. ఈ మొత్తం ఎన్ని ఛందస్సులమ్మా? అక్షర ఛందస్సులు ఎన్ని? 26. 12 సార్. 12 26 సారీ 26 సార్. నేను ఇక్కడ రాసుకున్నా చెప్తున్నా సార్. 26 మొదటి 26 మొదటి 5 తీసేసేయండి. మొదటి 5 తీసేస్తే ఎన్ని మిగిలాయి? 21 సార్. 21. దాన్ని ఎన్ని గ్రూపులుగా చేయొచ్చు 21ని? 7 3 గ్రూపులుగా సారీ చేయొచ్చు. 7 7 7. 3 7 21. ఆ మొదటి 7ని వైదిక ఛందస్సు అంటారు. రాసుకోండి. మొదటి 7ని వైదిక ఛందస్సు అంటారు. 12 తర్వాత వచ్చేవన్నీ కూడా 13 14 15 16 17 18 19 అట్లా 26 అక్షరాలు ఒక పాదంలో. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, ఒక పాదంలో ఉండే అక్షరాలు, అక్షర ఛందస్సు. ఓకే? అందులోపల 12 తర్వాత వచ్చే 14 ఏవైతే ఉంటాయో, 12 అక్షరాల తర్వాత వచ్చే 14ని లౌకిక ఛందస్సు అంటారు. ఇంతవరకు క్లియర్ కదా? ఒక్కసారి అందరూ క్లియర్ అంటే నేను ముందుకెళ్తా. అంటే ఎవరికైనా అర్థం కాలేకపోతే చెప్తాను, అది నేను అనేది. సో అందులోపల వైదిక ఛందస్సులు 7 రకములు. ఏ తెలంగాణ, యు బీజేపీ అను 7 ఛందస్సులు కలవు. ఇవి వైదిక ఛందస్సులు అనగా వేదములలో ఉపయోగిస్తారు అని చెప్పేసి దానికి పాయింట్ లాగా రాసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చినప్పుడు లౌకిక ఛందస్సులు 2 రకములు. ఇవి అక్షర ఛందస్సులు, మాత్రికా ఛందస్సులు. అక్షర ఛందస్సుని వర్ణ ఛందస్సు అని కూడా అంటారు. అక్షర ఛందస్సు అనగా అక్షరములు. అక్షరమునే వర్ణమాల అంటాం. వర్ణములు, అక్షరములు, వర్ణములు ఒకటే. అక్షరములు అన్నా వర్ణములు అన్నా ఒక్కటే. అక్షర ఛందస్సు, వర్ణముల ఛందస్సు ఒకటే. తర్వాత వచ్చేది మాత్రికా ఛందస్సు. అక్షర ఛందస్సులో సమవృత్తములు, అర్ధ సమవృత్తములు, విషమ వృత్తములు అని 3 రకములు. సమవృత్తములో 4 పాదములలోనూ ఒకే రకమైనటువంటి ఛందస్సు లేదా వృత్తము ఉంటుంది. అర్ధ సమవృత్తములో యుక్కులు, విషమములు అంటే సరి పాదములు, బేసి పాదములలో ఒకే రకమైనటువంటి వృత్తము ఉంటుంది. విషమ వృత్తములలో అన్ని పాదములు వేరు వేరు డిఫరెంట్ వృత్తములు కలిగి ఉంటాయి. ఇది అక్షర ఛందస్సులోని రకములు. అక్షర ఛందస్సులో వచ్చే గణములు 12. అందులో 3 అక్షరముల గణములు 8, 2 అక్షరముల గణములు 4. 3 అక్షరముల గణములను యమాత, రాజభానస అందరూ. 2 అక్షరముల గణములను వగనము, హగనము, 2 లఘువులు, 2 గురువులు అందుము. సో ఇవి 4, అవి 8, మొత్తము 12 ఉన్నాయి. ఇవి అక్షర ఛందస్సులో ఉన్న గణములు. తర్వాత మాత్రికా ఛందస్సులు.
మాత్రికా ఛందస్సులు అనగా ఒక మాత్ర అనగా ఒక లఘువు, రెండు మాత్రలు రెండు గురువులు, ఒక గురువు ఇదికొల్టు రెండు మాత్రలు, ఒక రెప్పపాటు సమయమును ఒక మాత్ర అంటాము, అంటే ఒక లఘువు అని చెప్పి లెక్క పెట్టుకోవచ్చు. ఇందులోపల 5 గణములు ఉంటాయి. సర్వ గురువు, సర్వ లఘువు, ఆది గురువు, మధ్య గురువు, చివరి గురువు, అంత్య గురువు అని 5 గణములు మాత్రమే ఉంటాయి. అక్షర ఛందస్సులో 12 గణాలు. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 గణాలు. ఇందులోపల సమమాత్రిక ఛందస్సు, సమమాత్రిక ఛందస్సు అనగా 4 పాదములలో సమానమైన మాత్రలు ఉంటాయి. ఉదాహరణకు చౌపాయి. అర్ధ సమమాత్రిక ఛందస్సులో సరి మరియు బేసి పాదములు సమాన మాత్రలను కలిగి ఉంటాయి. సరి పాదములు, బేసి పాదములు సమాన మాత్రలను కలిగి ఉంటాయి. దీనికి ఉదాహరణ దోహా. దీనికి ఉదాహరణ దోహా. విషమ మాత్రిక ఛందస్సు అని 3వది. దానికి మనం ఉదాహరణ తెలుసుకోలేదు. నేను చూసి ఎక్కడైనా చెప్తాను, నాకు అది లేదు. ఇప్పుడు గూగుల్లో కొట్టచ్చు కానీ అంత ఓపిక లేదు. ఎందుకంటే ఇందాకే శాఖ చేసి అలా వచ్చేసా, డైరెక్ట్ గా వచ్చి కూర్చుని పోయా, బాగా అలసిపోయాం. ఇప్పటిదాకా అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్తారండి. ఎవరికైనా అర్థం కాలేదా? అందరికీ అర్థమైందా అండి? మొత్తం అక్షర ఛందస్సులు, మాత్రా ఛందస్సులు అని 2 రకాలు అని చెప్పేసి తెలుసుకున్నాము. అక్షర ఛందస్సు లోపల 12 గణాలు ఉంటాయి, మాత్రా ఛందస్సు లోపల 5 గణాలు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాము. అక్షర ఛందస్సు లోపల మొదటి 5 అక్షరాలని తీసేస్తే తర్వాత వచ్చే 14 అక్షరాల ఛందస్సులు ఏవైతే ఉన్నాయో, అందులో 21 ఏవైతే ఉన్నాయో అందులో మొదటి 7 వైదిక అంటారు, తర్వాత వచ్చినటువంటి ఛందస్సులను లౌకిక అంటారు. ఒక్కొక్క ఛందస్సులో అనేకానేక వృత్తములు ఉంటాయి. ఆ వృత్తములకు అనేకానేక పేర్లు ఉంటాయి. అందులో మనం తెలుసుకునేవి కేవలం కొన్ని మాత్రమే, వాడేవి చాలా తక్కువ మాత్రమే. ఇవి కూడా సమవృత్తాలు, అర్ధ సమవృత్తాలు, విషమ వృత్తాలు అని ఉంటాయి. ఇదే మనము మాత్రా ఛందస్సు కూడా పెడితే అందులో 5 రకముల గణములు ఉంటాయి. వీటి ద్వారా చౌపాయి, దోహా ఏవైతే మనము తెలుసుకున్నామో ఆ చౌపాయి దోహను మొత్తం మీరు తులసీదాసు రాసినటువంటిది అంతా కూడా మీకు మాత్రా ఛందస్సులోనే ఉంటుంది. తులసీదాసు రాసినటువంటి రామచరిత్ మానస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. అదేవిధంగా అఫ్ కోర్స్ మన హనుమాన్ చాలీసా ఒక మంచి ఎగ్జాంపుల్. మళ్ళీ అందులోనే కుండలియా అని ఉంటాయి. కుండలియా అంటే విషమ మాత్రా వృత్తంలో. అవి నేను చూడలేదు కాబట్టి నాకు ఎగ్జాంపుల్ తెలియదు, మీరే చూసుకోండి. మనం అందులో సమమాత్ర వృత్తములు, అర్ధ సమమాత్ర ఛందస్సు, తర్వాత విషమ మాత్ర వృత్తం ఛందస్సు అని చెప్పి అనుకున్నాం. ఆ విషమ మాత్రకి కుండలియా అని ఎగ్జాంపుల్. అవి మనకు ఇవాళ మనము ఎగ్జాంపుల్ గా తీసుకోలేదు. ఓకేనా? క్లియర్? ఎవరికి వారు క్లియర్ అయిందో కాదో చెప్పడం లేదు. క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు మనము ఇంతకు ముందు గత వారాలలో తెలుసుకున్నటువంటి వాటి లోపల త్రిష్టుప్ ఛందస్సు తెలుసుకున్నాము. త్రిష్టుప్ ఛందస్సు లోపల మనకి ఎన్ని ఉంటాయి అనుకున్నాము? ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇంద్రవజ్ర ఏంటి? సమవృత్తం. అందులోపల ఏం గణాలు ఉంటాయి? త, త, జ, గ, గ అని. దీనికి మనం లోకాభిరామం, రణరంగధీరం అనేది అయితే తెలుసుకున్నాము, అది ఉదాహరణగా తెలుసుకున్నాం. అలాగే ఉపేంద్ర వజ్రాకి ఏం తెలుసుకున్నావు? త్వమేవ మాతాచ పితాత్వమేవ అనేది తెలుసుకున్నాము. మనకు కొంత మైనర్ మిస్టేక్స్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు. తర్వాత ఉపజాతి అనేసరికి ఏమైందంటే ఇందులోపల మనకు ఉపజాతి లోపల ఏమైతుందంటే కొన్ని పాదాలేమో ఈ ఇంద్రవజ్రావి, కొన్ని పాదాలేమో ఉపేంద్ర వజ్రావి ఫాలో అవుతాయి. దాన్ని ఉపజాతి అంటారు. దీంతో మనకి ఏంటంటే మనకు త్రిష్టుప్ ఛందస్సు అనబడే 11 అక్షరాలు, 11 అక్షరాల ఛందస్సు ఏదైతే ఉందో ఆ 11 అక్షరాల ఛందస్సులో మనము 3 రకముల వృత్తములను చూసాము. ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి. ఇంద్రవజ్రాలో త, త, జ, గ, గ. గ, గ అంటే గురువు, గురువు. త, త, జ అనేటటువంటివి 3 అక్షరముల గణములు. ఉపేంద్ర వజ్రాలో ఏమన్నాం? జత జగగ. తత జగగ, జత జగగ. అంతే సింపుల్ గా
మొదటి అక్షరం తీసేస్తే చాలు. తత జగగ జత జగగ. ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్ర. ఉపజాతి ఏంటి? ఒక అక్షరం ఇది, ఒక అక్షరం అది. మాణిక్యమేన, ఉపలాలయంతి అది గాని, కరారవిందేన, ముఖారవిందం అని చెప్పేసి తెలుసుకున్నాం. క్లియర్ కదా? తర్వాత జగతి. ఇంతవరకు క్లియరేనా? లాస్ట్ వీక్ మనం ఇంతకు ముందు తెలుసుకున్నవే. హలో క్లియర్ సార్. మిగతా వాళ్ళు ఇవాళ లాస్ట్ క్లాస్ ఒకసారి జాగ్రత్తగా వినండి. లోపల మనకు ఛందస్సులలో లాస్ట్ క్లాస్ కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ మనకు జగతి. జగతి వృత్తం లోపల ఎన్ని అక్షరాలు ఉంటాయండి? 12 అక్షరాలు ఉంటాయి. 12 అక్షరాలు అంటే చక్కగా 3 3 3 3 సింపుల్. 3 3 3 3 అంటే 4 గణాలు ఉంటే చాలు. ఒక గురువు మిగిలిపోవడం, ఒక లఘువు మిగిలిపోవడం ఉండదు. 12, 15, 18, 21, 24, 20 ఇంకంతే. ఇవన్నీ చాలా సులభమైనటువంటివి అన్నమాట మనకు. ఇవన్నీ ఏంటంటే సింపుల్ గా గణాలు ఉంటే చాలు. దీంట్లో జత జర. జత జర వస్తే వంశస్థము అని చెప్పేసి తెలుసుకున్నాం దాన్ని. దీన్ని ఏమంటారు? జగతి. జగతి ఛందస్సులో మొదటిదేంటి? వంశస్థము. నమామి నారాయణ పాద పంకజ అది తెలుసుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటిది మొదటిది. ఏమని తెలుసుకున్నాము? జత జర. జత జర. ఓకే, ఇందాక తెలుసుకున్నటువంటి వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక ఏంటంటే 2 లఘువులో గురువులో మిగిలిపోయాయి. ఇక్కడ అలా మిగలడానికి అవకాశం లేదు. ఇక్కడ చక్కగా జత జర మంచిగా యమాత రాజ బానస అని ఏవైతే స్టాండర్డ్ 3 అక్షరాల గణాలు ఉన్నాయో అవి 4 వచ్చాయి. 3 అక్షరాలు 3 అక్షరాలు 3 అక్షరాలు 3 అక్షరాలు. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. తర్వాత రెండో దాన్ని ఏమంటారు? తోటకం. తోటకం మన అందరికీ తెలిసిందే. అధరం మధురం వదనం మధురం 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 కమలా కుచూచుక కుంకుమతో అట్లాగా. సో ఇవి చక్కగా తోటకం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎవరన్నా అడిగితే ఇది తోటకం అనేటటువంటి వృత్తము అని చెప్పారు అనుకోండి, ఎంత బాగుంటుంది చూడండి. భాష పైన అభిమానం అంతే. ఇది ఇప్పుడు తెలుసుకోకపోతే మనకు వచ్చే కొంప మునిగిపోయేది ఏమి ఉండదు. ఆల్రెడీ ఇవన్నీ మనం ఎక్కడో ఒక చోట విన్నటువంటివి, కానీ చాలా సరదాగా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇది మనం ఏమని చెప్పుకుంటాము? ఓకే, ఇది బాగుంది అని చెప్పి. ఇక తర్వాత మూడవ దానికి ఏమని తెలుసుకున్నాం మనము? భుజంగ ప్రయాతం. భుజంగ ప్రయాతంలో ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? మోస్ట్ పాపులర్ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. అవునా? ఇది భుజంగ ప్రయాతము. ఓకే, సో మొదటి దాంట్లో ఏమో జత జర. రెండవది ఏదైతే తోటకం ఉందో స స స స. తోటకం చాలా సింపుల్. స స స స. సగనం ఏంటండి? ఎవరైనా చెప్పండి. అధరం మధురం వదనం మధురం. చూసారా ఎంత బాగుందో? లాస్ట్ అక్షరం గురువు వస్తే చాలు. సో ఆ విధంగా స స స స వచ్చినట్లయితే తోటకం. ఎవరన్నా అడిగారు అనుకోండి తోటకం ఏంటి అంటే స స స స అని చెప్పండి. వంశస్థం ఏంటి? జత జర. జత జర. ఓకే, అలాగే మీకు భుజంగ ప్రయాతం ఏంటి? యా 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 యా. పాములాగా లేదు, యా 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 అని వచ్చేస్తుంది పాపం మీదికి. యా యా యా. అంతే, ఎంత సింపుల్ గా ఉంది ఇది. అవునా? చాలా సింపుల్ గా ఉందా లేదా? అది భుజంగ ప్రయాతం అన్నమాట. పాములాగా వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా అదేంటి? దానికి ఎగ్జాంపుల్ ఏం తెలుసుకున్నాం? వినా వెంకటేశం ననాథో ననాథ. అది. ఇక తర్వాత 12 అక్షరాల తర్వాత మనము మోస్ట్ ఇంపార్టెంట్ 14 అక్షరాల షక్వరీ జాతిలో చాలా జనాలకు ఇష్టమైనటువంటి లౌకిక ఛందస్సు గురించి తెలుసుకున్నాం. ఏంటండి దాని పేరు? షక్వరీ జాతి లోపల ఉన్న వృత్తం పేరు ఏంటి? మనం తెలుసుకున్న పాపులర్ది మర్చిపోయారా అందరూ? ఉక్త వసంత తిలక తబజాజ గౌగః. ఉక్త వసంత తిలక తబజాజ గౌగః. ఉక్త వసంత తిలక తబజాజ గౌగః. వసంత తిలక షక్వరీ జాతి అంటే ఎన్ని అక్షరాలు రాసుకోండి. మీరు మర్చిపోయినట్టయితే రాసుకోండి, ఏం పర్వాలేదు. ఏమి చెప్పుకోలేదు సార్, వసంత తిలక చెప్పుకోలేదు. ఓ చెప్పుకోలేదా? సరే సరే సరే, నో ప్రాబ్లం. అయితే సారీ, తప్పు. అయితే నేను ఊరికే చెప్పారు వసంత తిలక ఉంటుందని చెప్పారు కానీ మీరు చెప్పలేదు. సారీ నేను చెప్పేసానేమో అనుకున్నాను, నాకు తెలీదు. సో నేను నా నోట్స్ లో ఉన్నట్టుగా నేను ఆ సీక్వెన్స్ లో వెళ్ళిపోతున్నాను అంతే. సో ఉక్త వసంత తిలక తబజాజ గౌగః. నేనేం చేస్తానంటే నా నోట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరైనా ఒక్కసారి అంటే అలా అని చెప్పి మీరు రాసుకోవడం ఆపద్దు. నా హ్యాండ్ రైటింగ్ మీకు అర్థం కావాలంటే మీరు 20 ఛందస్సులు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో
ఉక్త వసంత తిలక తబజా జగౌగః. సో ఇదేంటి వసంత తిలక. వసంత తిలక అనేది 14 అక్షరాలు. దీన్ని షక్వరి జాతి అంటారు అనమాట. షక్వరి, అతి షక్వరి అంటాం కదా, అందులో షక్వరి. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఏముంది 14 అనేసరికి ఇది చక్కగా 5 గణాలు వచ్చే ఛాన్స్ లేదు. దీనికి 2 అక్షరాలు మిగిలిపోవాలి. 2 అక్షరాలు మిగిలాలి అంటే ఆబ్వియస్లీ లాస్ట్ లో 2 గురువులు రావాల్సిందే కదా. సో కాబట్టి లాస్ట్ 2 ఈజీ మీకు గ గ అని చెప్పేసి గుర్తుంచుకున్నారు. ఈ మధ్యలో వచ్చింది ఏంటి తబజ, తబజ. సో ఇది చాలా పాపులరు. దీని మీద ఈ వసంత తిలకాల కొన్ని వందల మంది ప్రయత్నం చేశారు. మన ఈయన పేరేంటి, నారాయణ భట్టాత్రితో పాటుగా ఎంతో మంది వీణా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సో ఇది చాలా పాపులర్ అన్నమాట. ఇది దాదాపుగా అందరి సుప్రభాతాలకు కూడా ఇదే పెట్టేశారు, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పేసి షక్వరి. క్లియర్? హలో, క్లియర్ సార్. రాసుకుంటున్నాం సార్. చక్కగా రాసుకోండి, ఏం పర్లేదు, టైం తీసుకోండి. ఇవాళ ఎలాగో ఇంకొక 10 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే ఇవాళ ఫినిష్ చేసేస్తాము. మాత్రా ఛందస్సు మాత్రము ప్రస్తుతానికి మీరు ఇంతవరకు గుర్తుంచుకోండి. ఏంటంటే మాత్రా ఛందస్సు ఎక్కువగా మనకు నార్త్ ఇండియన్స్ వాళ్ళు వాడతారు. అది కూడా మన రామ్ చరిత్ మానస్ లాంటి వాటిల్లోనూ తర్వాత వీటిల్లోనూ ఎక్కువగా వాడతారు అని చెప్పి గుర్తుంచుకోండి అంతే. ఓకే, మనకు జనరల్ గా సంస్కృతంలో వాడే వాటిల్లో 80-90% ఈ అక్షర ఛందస్సే వాడతారు. ఓకేనా? సో ఎవరైనా వారి నాలెడ్జ్ చూపించాలని చేయాలంటే ఇది వేరు, కానీ జనరల్ గా కూడా అక్షర ఛందస్సే పాపులర్. ఇందులోపల కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా శ్రీ వెంకటాచలపతే, దానికి ఉక్త వసంత తిలక తబజా జగౌగః. అదే విధంగా మళ్ళీ మనము ఇదేం తెలుసుకున్నాము, సా 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 సా, యా 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 యా, జాత జారా, అవన్నీ కూడా జస్ట్ ఈజీగా ఉన్నాయి. అవి ఏం కష్టం ఉన్నాయి చెప్పండి. జాత జారా వంశస్థం, సా 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 తోటకం, యా 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 భుజంగ ప్రయాతం. ఇలా గుర్తుంచుకుంటే చాలా సింపుల్ గా ఉన్నాయి, అవేం పెద్ద కష్టమైనవి కాదు. స స స యా 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 జత జర. ఇదేమో తబజ జగౌ గగా, ఉక్త వసంత తిలక తబజా జగౌగః. సార్ ఈ వృత్తాలన్నీ ఉన్నది ఏదైనా బుక్ ఉంటుందా సార్? అంటే ఎలా తెలుస్తుంది మనకి? వృత్తరత్నాకరం అని కొట్టండి, మీకు బోల్డ్ అన్ని బుక్స్ వస్తాయి. ఇక మీరు చదవలేనని వస్తాయి, విసుగు వస్తుంది, జీవితం అంతా చదువుకోవచ్చు. మరీ డీప్ గా వెళ్ళకండి, ఇంతవరకు నేర్చుకోండి చాలు. ఎందుకంటే డీప్ గా వెళ్తే వృత్తరత్నాకరం ఎన్ని కాంబినేషన్స్, ఎన్ని రకాలు ఇవి పెడతారు. జస్ట్ త భ జ జ గ గ, త భ జ జ గ గ, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓకేనా? అందరూ రాసుకున్నారా? నెక్స్ట్ మాలిని వృత్తంలోకి వద్దాం. ఇది అతి షక్వరి. 14 అక్షరాలు ఉంటే ఇది మనకు ఏమంటారు, మన షక్వరి. 15 అక్షరాలు ఉంటే అతి షక్వరి. అతి షక్వరిలో అతి షక్వరి అనేటటువంటిది ఏదైతే ఛందస్సు ఉందో 15 అక్షరాల ఛందస్సు అంటే ఏంటి, చక్కగా 5 గణాలు ప్రాపర్ గా వస్తాయి. అలా గుర్తుంచుకోవాలి. హలో, అర్థమవుతుందా? అందరూ కామ్గా అయిపోయారు. పేరున ఒకసారి పలకరిస్తాను, ఆగండి. శైలజ గారు, 14 అక్షరాలు కదా సార్? షక్వరి 14 అక్షరాలు. వసంత తిలక అనేటటువంటి వృత్తము షక్వరి అనే జాతికి చెందినది. షక్వరి అనే ఛందస్సుకు చెందినటువంటిది. షక్వరి అంటే 14 అక్షరాలు ఉంటే షక్వరి. ఆ 14 అక్షరాలు ఉండేటటువంటి షక్వరిలో వసంత తిలక అనేది ఒక కేటగిరీ. అలాంటివి చాలా ఉంటాయి, కానీ వసంత తిలక పాపులర్ కాబట్టి అదొకటి చెప్పుకున్నాం అంతే మనం. సరేనా? సరే. ఈ అతి షక్వరిలో 15 అక్షరాలు. 15 అక్షరాలు కాబట్టి ఏంటి, మనకు 3 3 3 3 3 చాలా క్లియర్. ననమయయ, 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 దీన్ని మాలిని అంటారు. రాసుకోండి. మాలిని వృత్తములో అతి షక్వరి జాతికి చెందినది. అతి షక్వరి ఛందస్సునకు చెందినది. మాలిని వృత్తము అతి షక్వరి జాతికి చెందినది. మాలిని వృత్తము అతి షక్వరి జాతికి చెందినది. అతి షక్వరిలో 15 అక్షరములు ఉంటాయి కాబట్టి ఇందులో 5 గణములు వస్తాయి. ఆ 5 గణములు ననమయయ, నానమ్మ యా యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. నానమ్మ యా యా, నానమ్మ యా యా. సో
దీనికి ఉదాహరణ కూడా మళ్ళీ మనకు మోస్ట్ పాపులర్ అతులిత బలధామం స్వర్ణశైలావదేహం అని చెప్తుంది కదా, అది రాసుకోండి. అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం. రాసుకున్నారా అందరూ? అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం తనుజవన కృషానం జ్ఞానినాం అగ్రవనం. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏం నేర్పించచ్చు మీకు? ఇంకోటి నేర్పిస్తాను, మంచిది. శ్రగ్ధర చెప్పలేదు సార్, శ్రగ్ధర చెప్తానన్నారు. చెప్తా, ఇంకా ఉంది, చాలా దూరం ఉంది, ఇంకా శ్రగ్ధర చాలా దూరం. ఇంకోటి కొత్తది నేర్చుకోండి, అత్యష్టి రాసుకోండి. అత్యష్టి జాతి. మాలిని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తెలుసుకున్న దాన్ని మాలిని అంటారు. మాలిని లోపల ఏమున్నాయి? నానమ్మ యాయ. నానమ్మ యాయ, ననమ్మ యయ. దానికి ఉదాహరణ ఏంటి? అతులిత బలధామం అని చెప్పేసి తెలుసుకున్నాం. ననమ్మ యయ. తర్వాత 17 అక్షరాలు అత్యష్టి జాతి రాసుకోండి. 17 అక్షరాలు అత్యష్టి జాతి. అత్యష్టి జాతి. ఇందులోపల పాపులరు శిఖరిని. శిఖరిని విన్నారా? శిఖరిని, మందక్రాంత అనేవి చాలా పాపులర్. రాసుకోండి. అత్యష్టిలో 17 అక్షరములు ఉంటాయి. అత్యష్టిలో 17 అక్షరములు ఉంటాయి. అత్యష్టి ఛందస్సులో 17 అక్షరములు ఉంటాయి. ఇందులో పాపులరు శిఖరిని వృత్తము, మందక్రాంత వృత్తము. శిఖరిని వృత్తములో యమనస బలగా రాసుకోండి. శిఖరిని వృత్తములో 17 అనేసరికి ఏమైపోయింది? ఆబ్వియస్లీ 5 గణములు వస్తాయి, ఒక లఘువు ఒక గురువు. యమనస బలగా. దీన్ని ఎలా గుర్తుంచుకున్నాం మేము ఎగ్జామ్ కి అంటే యమున సభలాగా అని గుర్తుంచుకున్నాం. యమనస బలగా ఈజీగా ఉందా? యమున సభలాగా అని గుర్తుంచుకోండి అందరూ కూడా. హలో, ఎవరు సార్? థ్యాంక్ యూ సార్, బాగుంది అని ఎవ్వరం లేదు. రాసుకుంటున్నాం సార్, బిజీగా రాసుకుంటున్నాం సార్. బాగుందా లేదా చెప్పండి. యమున సభలాగా. యమున సభలాగా. యమున నదితో సభ పెట్టుకుని అలా ఉందన్నమాట. యమున సభలాగా. సో యమున సభలాగా. దీన్ని శిఖరిని అంటారు. ఓకే, దీనికి ఇది మరి బహుశా మీరు విన్నారో లేదో తెలీదు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అని విన్నారా? కరెక్ట్, అది సౌందర్య లహరి. అవునమ్మా, రాసుకోండి. అది నేను శివానంద లహరి అన్నాను, తప్పు. అది కరెక్షన్ చేసుకుని సౌందర్య లహరి రాసుకోండి. నాకు ఎక్కువ జ్ఞాపకం, అంత మెమొరీ అంత లేదు. మీ అందరూ దుమ్ము లేపేస్తున్నారు అసలు. ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు లేపేస్తున్నారు దుమ్ము. సార్, నారాయణీయంలో కూడా ఈ శిఖరిణి ఛందస్సుతో శ్లోకాలు వస్తాయి సార్. ఉన్నాయి. మీరేం చేస్తారంటే మనం మాక్సిమం ఇవాళ ఇంకొక 10 నిమిషాలు ఓకే కదా అందరికి, వాటితో అవగొట్టేద్దాం ఛందస్సు. ఓకేనా? అవగొట్టేస్తే మనం ఏం చేద్దామంటే ఇక వచ్చే వారం నుంచి బ్యూటిఫుల్ అలంకారాలు ఉంటాయి కాబట్టి అందరూ బ్యూటీ కిట్ కొనుక్కున్నారు కదా, అందరూ కూడా లిప్స్టిక్లు, పౌడర్లు, లిప్ లైనర్లు, లిప్ రిమూవర్లు, లిప్ లైనర్ రిమూవర్లు, మేకప్ రిమూవర్లు అన్ని మొత్తం అన్ని కొనుక్కుంటే మనం నెక్స్ట్ వీక్ అలంకారాలు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇవాళ మనము మాకన్నా మీకు ఎక్కువ పేర్లు తెలిసాయి ఏవి ఉంటాయి ఐటమ్స్ అని. థ్యాంక్స్ టు దెయ్యం. గురుగారు చిన్న సలహా అండి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కూడా అందరికి మీరే ప్రెసెంట్ చేయండి అన్ని. ఏమి ఇవ్వమంటారో చెప్పండి.
ఆ లిప్స్టిక్లు అలంకారానికి మీరు కావచ్చు చెప్పారు ఇప్పుడు కానీ అంతా. అవంతా నాకే ఇవ్వమంటారా? సో రండి అందరూ మేమందరం రండి ఓ బోల్డ్ రోజు. మంది ఉన్నాం అక్కడ ముత్తైదులం. అందరూ వచ్చేసేయండి, దుమ్ము లేపేద్దాం. సో చాలా చాలా సరదాగా ఉన్నాయి ఇవి. సో వచ్చే వారం నుంచి ఇంకా సరదాగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. నేను మా ఫ్రెండ్స్ కి అలంకారాలు నేర్పించేటప్పుడు ఎలా చెప్పేవాడిని, నా అలంకారాల వీడియోస్ అవి కూడా మీకు ఆన్లైన్ లో చాలా దొరుకుతాయి, నా యూట్యూబ్ ఛానల్లో చాలా దొరుకుతాయి. అవి చూడండి, అందులో ఫుల్ జోక్స్ అన్నమాట, మధ్య మధ్యలో పిచ్చి పాటలు అవి ఇవి. సో అట్లా అన్నమాట. అందులోపల ఒక జోక్ అన్నమాట కంపేర్ చేయడాన్ని. ఇప్పుడు శ్రీనివాసు ఎద్దులాగా ఉన్నాడు. ఓకే, శ్రీనివాసు ఎద్దే. కొన్నాళ్ళకి శ్రీనివాస్ అనకుండా ఎద్దు 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 అంటారు. ఈ మూడు రకాల అలంకారాలు అన్నమాట. సో ఇలాగా కూడా చెప్పాం మనం కొన్ని ఎగ్జాంపుల్స్. సో మీకు కూడా ఆ సమయం వస్తే అవే ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో చాలా సరదాగా ఉంటాయి అనమాట. అంటే వాటి లోపల చిన్న చిన్న భేదాలతోటి ఎంత అందాన్ని పలికించవచ్చు అనేటటువంటిది, మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు 2-3 రకాల భావాలను ఎలా పలికించవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అలంకారాలు, చాలా సరదాగా కూడా ఏది బట్టి కొట్టడానికి ట్రై చేయకండి, సరదాగా ఆనందంగా నేర్చుకోవడానికి. ఇవన్నీ కూడా ఆనందంగా నేర్చుకోవడానికి. సో మీకు యమనాస ఫలగా అయిపోయింది కదా. నెక్స్ట్ మందక్రాంత చాలా పాపులర్, రాసుకోండి. మందక్రాంత 17 అక్షరాలు, అత్యేష్టి జాతికి చెందినది. సేమ్ శిఖరిని ఇది ఒకటే, ఓకేనా? శిఖరిని మందక్రాంత ఒకే దానికి ఒకే జాతి, ఒకే ఛందస్సు. హలో చెప్పండి ఎవరైనా, ఎస్ నో ఆల్ రైట్ చెప్పండి. మేకప్ కిట్ క్యాన్సిల్, మేకప్ కిట్స్ క్యాన్సిల్. తర్వాత చెప్తాను సార్, కబగబా రాసుకొని మీకు ఆన్సర్ చెప్పాలి కదా. మీరు ఇప్పుడు వృత్త రత్నాకరం లాంటి బుక్స్ కొనకండి, కొంటే ఇక మీరు మిగతా ప్రవచనాలకు రారు. ఎందుకంటే ఇది చదువుతూ పోతే ఇక ఇది ఒక సముద్రం. లేదు సార్, అందుకు కాదు, నారాయణీయంలో ఉన్నాయి కదా వాటి నేమ్స్. అది మటుకు తప్పకుండా నారాయణీయంలో ఉన్న ప్రతిదీ కూడా మీరు రాసి పెట్టి మనం ఏమేమి మిస్ అయ్యామో చూడండి. అవన్నీ మనం తప్పకుండా మన అలంకారాలు అయిపోయాక తెలుసుకుందాం. ఇప్పుడు నారాయణీయంలో ఎన్ని ఉన్నాయో చూడండి. 28 రకాలు మనం ఎక్కడ చెప్పుకున్నాం అసలు? 10-15 కంటే ఎక్కువ చెప్పుకోలేమేమో. చూద్దాం ఇవాళ ఎన్నైతే అన్ని. సో మందక్రాంత, ఓకేనా? మందక్రాంత జలదిశ మర్చిపోయాను నేను ఆ శ్లోకం. మభన తత గగ, మభన తత గగ, మభన తత గగ. దీనికి చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. చాలా పాపులర్. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం. సో చాలా బ్యూటిఫుల్ ఇది. సో దీనికి మీరు మభన తత గగ, మభన తాత గగ రాసుకోండి. మభన తాత గగ. మందక్రాంత మభన తాత 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 తాత. ఇందాకేమో యమునా సభలాగా అని చెప్పి తెలుసుకున్నాను. శిఖరినేమో యమునా సభలాగా, ఇందులో ఏమో మభన తతగగ, మభన తతగగ, మభన తాత గగ, మభనత గగ. ఓకేనా? దీనికి ఉదాహరణగా శాంతాకారం భుజగశయనం వస్తుంది అన్నమాట. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఇది ఇప్పుడు మీకు 17 అక్షరాలు వస్తుంది. అంటే అత్యష్టి మనకు ఇందులోకి వస్తుంది, అత్యష్టి ఛందస్సులోకి వస్తుంది. అందులోపల ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని మందక్రాంత అంటారు. ఓకేనా? దీంట్లో పృథ్వీ, ధృతి అవి కూడా ఉన్నాయి సార్ మనకి. పృథ్వీ ఉంది. సరే అయితే పృథ్వీ తెలుసుకోండి. ఆ పృథ్వీ ఉందా? పృథ్వీ మనకు తెలుస్తుంది, సింపులే. జస జస ఎలగా, జస జస ఎలాగా అలా గుర్తుంచుకోండి. జస జస ఎలగా, జస జస యవా కదా సార్? యా లాగా, లఘువు గురువు. సేమ్ మన దీనిలాగా యమునా సభలాగా ఎలా అయితే ఉందో పృథ్వీకి రాసుకోండి. పృథ్వీ అన్నది 17 అక్షరముల అత్యేష్టికే చెందినది. దీంట్లోపల చాలా సింపుల్, జస జస ఎలగా. హరి ఏదో డెలివరీ ఉంది చూడు, అప్రూవ్ చేసా నన్నా.
జస జస ఎలగా. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ సకుంకుమ విలేపన, మాలిక చుంబి కస్తూరికాం అని ఉంది. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? శాస్త్రంలో ధ్యానం శ్లోకం సార్. అది దాన్ని ఎగ్జాంపుల్ గా రాసుకోండి. సకుంకుమ విలేపన మాలిక చుంబి కస్తూరికాం. రాసుకున్నారా? సమందహసితేక్షణ. ఓకేనా? క్లియర్? మందక్రాంత అయిపోయింది. ఓకే. శార్దూలం. శార్దూలం మనందరికీ తెలిసిందే. మసజస తతగా రాసుకోండి. శార్దూలము అనేది అతిధృతి జాతికి చెందినది. 19 అక్షరముల అతిధృతి జాతికి చెందినది శార్దూలము. దీన్నే శార్దూల విక్రీడితం అని కూడా అంటారు. ఓకే. శార్దూల ఇది పాపులరే కాబట్టి మనందరికీ తెలిసేది మసజస తతగా. శార్దూలము మసజస తతగా. వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారం. ఓకేనా? అక్షరాలు సార్? 13 అక్షరాలు. 19. అయ్యో శార్దూలం. సారీ సార్, కాదు ఒకసారి నేను 19 అతిధృతి. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఓకే సార్. ఓకేనా? అతిధృతి అయిపోయాక శ్రద్ధర. ఇది మోస్ట్ పాపులర్. శ్రద్ధర అంటే పైనుంచి కింది వరకు ఉన్నటువంటి మాల అన్నమాట. ఇది మోస్ట్ పాపులర్. దీన్ని మన నారాయణ భట్టాత్రి చాలా సార్లు ఉపయోగించారని చెప్పేసి మనము నారాయణి అని చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాం. సరేనా? మరభన యయయ. శ్రద్ధర మరభన యయయ. సో ఇందులోపల అడ్వాంటేజ్ ఏంది? మళ్ళీ 21 అక్షరాలు. సో 21 అక్షరాలని ప్రకృతి అంటారు. శ్రద్ధర అనేది ప్రకృతి జాతికి చెందినది. శ్రద్ధర అనున్నది ప్రకృతి జాతికి చెందినది. శ్రద్ధర అనున్నది ప్రకృతి జాతికి చెందినది. శ్రద్ధర అనున్నది ప్రకృతి జాతికి చెందినది. మరభన యయయ. మరభన యయయ. మందక్రాంతాలో ఏంటి? మభన తతగగ. మభన తతగగ అది. మభన తతగగ అది. ఇది లోపల ఏంటి? మరభన యయయ. మరభన యయయ. అన్ని కూడా చక్కగా రౌండ్. మగనం రగనం మరభన. భగనం నగనం యగనం యగనం యగనం. మరభన యయయ. సో చక్కగా 21 అక్షరాలు. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత పదనాం పద్మపత్రాయతాక్షీం. విన్నారా ఎప్పుడైనా? ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి. వియోగిని ఒకటి కూడా నేర్చుకుందాం. వియోగిని పుష్పితాగ్ర కూడా నేర్చుకుందామా? వియోగిని పుష్పితాగ్ర. మాట్లాడితే చెప్తాను, లేకపోతే ఇక్కడ కాపేసుకోవచ్చు. చెప్పండి సార్. వియోగిని ఏంటంటే, ఈ వియోగిని దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు సరిపాదాలు, తర్వాత అంటే యుక్కులు విషమ పాదాలు అంటే బేసివి, ఈ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. యుక్కులు విషమములు వేరువేరుగా ఉంటాయి. మీరు అది విన్నారు కదా. ఒకటి చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. చాలా మనము సంస్కృతంలో నేర్చుకున్న ప్రతి శ్లోకాలకిలో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. సహసా విదతి తన క్రియాం అవివేక పరమాపదాం పదం అని చెప్పేసి జ్ఞాపకం ఉందా? ఓపిక పట్టాలి ప్రతిదానికి కూడా, ఏ పని చేసినప్పటికీ కూడా. ఎందుకంటే అవివేకం వల్ల పరమ ఆపదాం పదం. సో ప్రతి దీంట్లోపల అడుగులో అవివేకుడు
అందరికీ కూడా ఆపదల్ని కలిగిస్తాడు అని చెప్పేసి ఏదైతే తెలుసుకున్నామో అది వియోగినికి ఉదాహరణ. సహసా ఇది వియోగిని అనేది కూడా సేమ్ 21 అక్షరాలే. అయితే ఇదేంటంటే అర్ధ సమవృత్తం అన్నమాట. రాసుకోండి, వియోగిని అనున్నది అర్ధ సమవృత్తము. ఇది కూడా ప్రకృతి జాతికే చెందినది. రాసుకోండి, ప్రకృతి జాతికి చెందిన అర్ధ సమవృత్తము. శ్రద్ధర ఏమో ఫుల్ గా సమవృత్తం. ఈ వియోగిని అనేటటువంటిది ఏదైతే ఉందో, వియోగిని, పుష్పితాగ్ర, ఇవి రెండు కూడా అర్ధ సమవృత్తాలు అన్నమాట. అంటే 1, 3 పాదాలలో సస జగ వస్తాయి. సస జగ, సస జగ. 2, 4 పాదాలలో సభర లగ, సస జగ. 1, 3 పాదాలలో 1, 3 పాదాలలో సస జగ. 2, 4 పాదాలలో సభర, ఒక లఘువు ఒక గురువు. దానికి ఉదాహరణ, మంచి ఉదాహరణ చెప్పుకున్నాం మనం. ఒకసారి ఆపనా, మీరు రాసుకుంటున్నారా? సార్ 2, 4 చెప్పండి సార్. చెప్పండి ఎవరైనా. 2, 4 సభర లగ. ఎవరైనా చెప్పండి. 2, 4లో ఏంటి? సభర లాగా, ఒక లఘు ఒక గురువు సార్. రైట్. సో ఇదేంటి? అర్ధ సమవృత్తం అన్నమాట. మనం ఇదే ఇప్పుడు శ్రద్ధర ఏంటి? సమవృత్తం. చక్కగా సమవృత్తం. శ్రద్ధర సేమ్ అక్షరాలు, అవే 21 అక్షరాలు. కానీ శ్రద్ధరలో ఏంటి? మరభనయ, అన్ని సమానం. ఆల్ 4 పాదాలలో సమానంగా ఉంటుంది శ్రద్ధర. జాయేత్ పద్మాసనస్థాం వికసిత, అది ఉంది కదా, అది మనము శ్రద్ధరాకి తెలుసుకున్నాం. సమవృత్తం అది. ఇప్పుడు అర్ధ సమవృత్తం అంటే ఏంటి? సగం, 2 పాదాలు వేరువేరుగా ఉండాలి. సో కాబట్టి ఇందులో 1వ పాదము 3వ పాదము అంటే బేసి పాదములు, అంటే విషమ పాదములలో ఏముంటుంది? ఇది స జాగా, స జాగా. వియోగినిలో స జాగా. 2, 4 పాదాలలో సభర లగ. ఇవి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే, ఒక శ్లోకం తీసుకుని ఇదే శ్లోకం ప్రాక్టీస్ చేయండి. సహసా విదధీతన క్రియా, అంటే ఏ పని అయినప్పటికీ కూడా ఓపికతో చెయ్యాలి. సహసా విదధీతన క్రియ. ఇది మాకు MA ఫైనల్ ఇయర్ లో కూడా మాకు ఇది వచ్చింది. ఇది మోస్ట్ పాపులర్. ఇది ఐ థింక్ గౌరీమోహన్ గారు, ఇది మనకి ఇందులో కూడా ఉంది. ఆవిడ ఉన్నారా? గౌరీమోహన్ గారు ఉన్నారా? అది మనకు, ఇది ఎందులో ఉంది మనకు? ఇది మనకు శిక్షలోనూ కోవిదలో ఉన్నట్టు. సో చాలా పాపులర్, ఇది చాలా పాపులరు సార్. అంటే ఒక పాదంలో సస జగ సభ రవ వస్తుంది కదా సార్? మొదటి పాదంలో స జగా వస్తుంది, 2వ పాదంలో సభర లగా వస్తుంది, 3వ పాదంలో స జగా వస్తుంది, 4వ పాదంలో సభర లగా వస్తుంది. ఓకేనా? క్లియర్? అంటే ఓన్లీ 12 లెటర్స్ అంటే 21 అక్షరాలు రావాలి కదా సార్? కాదా? ఒక పాదములో 21 అక్షరాలు రావాలి కదా? కరెక్ట్, 21 అక్షరాలు రావాలి. అప్పుడు స జగ సభ రవ అనేది ఒక పాదంలో రావాలి. కాదు, 1, 2 పాదాలు కలిపితే ఒక ఇది వస్తుంది, 2, 4 పాదాలు కలిపితే 21 అయితే. చూడండి ఒకసారి మొత్తం టోటల్ చేసి. స జాగా ఎన్నయ్యాయి? 12. అవునా? 12. అందులో ఎన్నయ్యాయి? సభరలగా ఎన్నయ్యాయి? 12. సభర కాదు, సభర అనేవి ఎన్నయ్యాయి? 9, 9, 10, 11. 12, 11, 23 అవుతున్నాయి. ఎందుకు? ఎప్పటి కావాలి? సో ఎక్కడో తప్పు వచ్చింది. సారీ, సస జగా కాదు, అది సస జగా ఎన్నయ్యాయి? సస జగా ఎన్నయ్యాయి? 10. కరెక్ట్. సో 1 పాదము 2వ పాదము కలిపితే 21, 3వ పాదం అది 1, 2, 3, 4 అట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? 2 పాదాలు కలిపి 21 అవుతాయి. స జగ సభరలగా ఇప్పుడు ఎన్నయ్యాయి మీకు? 21 అక్షరాలు అయ్యాయి. చూడండి,
మొదటి పాదంలో ససజ్జగా వస్తుంది, రెండో పాదంలో సభరలగా. ఈ రెండు కలిపితే 21. క్లియర్? అందుకే ఇది అర్ధ సమవృత్తం, సరిగా ఉండదు, ఇది సగమే ఇవి ఉంటాయి. నెక్స్ట్ పుష్పితాగ్ర. పుష్పితాగ్ర కూడా సేమ్ దీనిలాగానే నన రయ అనేది ఒకటో పాదం మూడో పాదం. పుష్పితాగ్రలో నన రయ రెండు నాలుగు పాదాలు ఏవైతే సరివి ఉంటాయో అందులోపల నా జ జ ర గ, నా జ జ ర గ ఎన్నయ్యాయి లెక్క పెడదాం. నా న రాయ, నా న రాయ 12 అయ్యాయి. 12 నా రాయ 12. దీంట్లో ఎన్నయ్యాయి? నా జ జ ర 12 1 13 అయ్యాయి కదా. తప్పొచ్చిందా సార్? బై ఎనీ ఛాన్స్ ఇది మాత్రా ఛందస్సా? పుష్పితాగ్ర మాత్రా ఛందస్సా? కాదనుకుంటానే, అక్షర ఛందస్సే. వియోగిని అంటే ఇక్కడ వియోగిని వృత్తం అంటే మాత్రా ఛందస్సు అని చూపిస్తున్నాడు పాఠం. లేదు కాదు. వియోగిని ఖచ్చితంగా మీకు అర్ధ సమవృత్తమే 100%. సరే, ఇది పుష్పితాగ్ర మళ్ళీ చెప్తాను. పుష్పితాగ్ర నాన రాయ 12 అక్షరాలు 13 25 అక్షరాలు వస్తున్నాయి కదా. 25 అక్షరాలు ఇలా వస్తున్నాయి. సరే, పుష్పితాగ్ర ఒక్కటి నేను మళ్ళీ చెప్తా, సరేనా? ఓకే. మాత్ర ఛందస్సులు వేరే ఉంటాయండి. మాత్ర ఛందస్సు లోపల చపల, జగన చపల అట్లాంటివి ఉంటాయి. పేర్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మాత్ర ఛందస్సు లోపల పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఆర్య, తర్వాత మీకు పథ్య, విపుల, చపల, ముఖ చపల, జగన చపల ఇలా ఉంటాయి మీకు పేర్లు. ఓకేనా? ఆర్య, తర్వాత పథ్య, చపల, జగన చపల, ముఖ చపల ఇవన్నీ కూడా మీకు మాత్ర ఛందస్సులు. ఇదొక్కటి వదిలేసేయండి. పుష్పితాగ్ర నేను చూసి చెప్తాను. పుష్పితాగ్ర నేను తప్పు చెప్తున్నాను, నా నోట్స్ లో కూడా తప్పు రాసుకున్నట్టున్నాను, సరేనా? పుష్పితాగ్ర ఒక్కసారి చూసి చెప్తాను నేను. 21 అక్షరాలు రావడం లేదు ఇది. సార్ ఇది ఈ రోజు వైండప్ చేసేది సార్, అంటే ఇంకెక్కువైనా మాకు స్టఫ్ కన్ఫ్యూజన్ అవుతున్నది అందుకు. అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది. ఇది పుష్పితాగ్ర ఒక్కటే మనకు మిగిలింది. అది పుష్పితాగ్ర ఒకటి వేరే క్లాస్ లో చెప్పుకుందాం. నేను చూసి చెప్తాను పుష్పితాగ్ర. ఇవన్నీ నారాయణీయం బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఉన్నాయి సార్ ఇవన్నీ. ఓకే, అయితే చూడండి ఒకసారి, నేను చెప్పినవి సైజ్ చూసుకొని చూడండి. పుష్పితాగ్రనే లేదు సార్, అది అర్థం కాలేదు అందుకని. పుష్పితాగ్ర అదే నేను పుష్పితాగ్ర మరి నేను రాసుకున్న దీంట్లో తప్పు రాసుకున్నట్టున్నాను. సో ఒకసారి చూస్తున్నాను, సరేనా? గారు అది ఒకసారి ఫోటో పెడతారు అయితే గ్రూప్ లో. నా నోట్స్ లో తప్పు ఉందేమో కదా ఒకసారి, అందుకోసమని ఒక పని చేయండి, నారాయణయ్యం బుక్ లో ఉన్నటువంటివే తీసుకోండి, ఎందుకంటే అప్పుడు మీకు అందులో వాటితో కలుస్తాయి. మీరు రాసుకున్న నోట్స్ ని నారాయణీయం బుక్ లో ఇప్పుడు రాధిక చెప్పారు కదా, ఏదైతే పేజీలో ఉన్నాయని చెప్పారు కదా, గణముల విభజన గణములు కూడా ఇచ్చాడా? గణములు కూడా ఇచ్చాడు సార్. గణములు ఆ వృత్తం పేరు కూడా ఇచ్చాడు, కాకపోతే కొంచెం లిటిల్ డిఫరెన్స్ ఉంది కానీ చాలా వరకు అదే కరెక్ట్ అయ్యిండొచ్చు, ఎందుకంటే ఆయన రాసింది లేటెస్ట్ కదా. సో మేము ఎగ్జామ్ ప్రిపరేషన్ లో హడావిడిగా రాసుకున్నా ఇవి కదా, సో కొంత తప్పులు పోయే అవకాశం ఉంది. సో అవే పెట్టండి, మీరు అవే పెట్టండి. నేను ఎక్కడైనా తప్పులు ఉంటే అది ఒకసారి గ్రూప్ లో పెట్టండి, ఇక్కడ మనం తప్పు చేసామని, సో దట్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పిన వాటి ఒక్క పుష్పితాగ్ర మనకు ఇప్పటి వరకు తప్పు పోయింది, మిగతావి అన్ని అక్షరాలు కరెక్ట్ గానే కలిసాయి, అంతేనా? అంతే సార్. సో మనకు దాదాపుగా అన్ని అయిపోయినాయి, ఇప్పటి వరకు మనం చెప్దాం అనుకున్నవన్నీ అయిపోయాయి. ఇంక ఇందు లోపల మనకి ఏమీ మిగలలేదు. ఒకవేళ మిగిలినా కూడా మనకి ఇవి అనుష్టుప్ ఛందస్సు, అవి అనుష్టుప్ కాదు, అదేది అనుష్టుప్ ఛందస్సు, మనకు గాయత్రి ఛందస్సు ఏమన్నా కొన్ని మిగిలాయి, అవి మీరు చూసుకోవచ్చు. తనుమధ్య, శశివదన, విద్యుల్లేఖ, వసుమతి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవిటికి కూడా మీరు అంటే ఇప్పుడు మీకు ఒక ప్యాటర్న్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే నేను ఎంత చెప్పినా కూడా ఒక ఉదాహరణ చెప్తాను, మాక్సిమము గణముల పేర్లు చెప్తాను, ఉదాహరణ గణముల పేర్లు. సో ఇది మీకు యాక్చువల్ గా మీరు చూసుకుంటూ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ నారాయణీయము బుక్ లో ఇస్తే దాన్ని చూసుకొని ఆ శ్లోకాన్ని చూసి మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి మీరు బట్టి కొట్టడం తప్ప దీంట్లో మనం ప్రత్యేకంగా బ్రెయిన్ పెట్టాల్సింది ఏమీ ఉండదు. అయితే మనకు తెలిసినవి ఏమన్నా తెలిసిన శ్లోకాలు కానీ తెలిసినవి ఏమన్నా ఉంటే అనుష్టుప్ ఛందస్సు అవి మనకు దాంతో ఈజీ అవుతుంది అన్నమాట.
చూసుకోవడానికి. ఓకేనా? ఇవాళకైతే ఇక్కడ ఆపుతాము. ఓకే, సో ఛందస్సు మొత్తం మీద అందరూ ఎంజాయ్. ఏదైనా ఇవి ఎక్కువ కష్టపడకండి. ఇది మనం ఏంటంటే భాషలో ఉన్న సౌందర్యాన్ని గుర్తు చేయడానికి, అండ్ ఛందస్సులో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను చక్కగా పాటిస్తూ భాషలో ఉన్న అందాన్ని మెయింటైన్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. సో అందుకని ఏ కవులు వారికి తగ్గినటువంటి పద్ధతిలో వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు కనుక చూసినట్లయితే వేదాలలో ఉపయోగించినవి కేవలం 7 ఛందస్సులే. అందులో కూడా ఎక్కువగా మనం చూసినట్లయితే వేదాలు కానీ వేదవ్యాసుడు అయితే అన్ని అనుష్ఠుప్ ఛందస్సులు, మధ్యలో త్రిష్టుప్ ఛందస్సులు ఎక్కడో కొద్దిగా. సో కాబట్టి లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ విత్ అనుష్ఠుప్ ఛందస్సు అండ్ త్రిష్టుప్ ఛందస్సు. ఓకే, సో అది గుర్తుంచుకోండి. జస్ట్ ఇది ఒక నాలెడ్జ్ దీనిగా పెట్టుకోండి. ఎంత ప్రాక్టీస్ చేయాలో అంతే క్లాస్ లో ప్రాక్టీస్ చేయండి. అంతకంటే ఓవర్ గా వెళ్తే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఇది చేయాలి. నారాయణీయంలో ఉన్న ఎగ్జాంపుల్స్ మాత్రం తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే ఆయన బాగా అందంగా రాశారు కాబట్టి వీలైనప్పుడు మీరు ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఒకసారి జస్ట్ మ్యాచ్ చేసుకొని 1 minute చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈరోజు ఇక్కడికి ముగించుకుందామా? ఛందస్సు అనేటటువంటిది అందరూ బాగా చెప్పండి, ఏమన్నా ప్రశ్న ఉందా? అంటే ఇంతకన్నా అంటే మళ్ళీ మాకు బ్రెయిన్ లో స్టఫ్ ఎక్కువ అవుతుంది ప్రాక్టీస్ అంతే. అంటే ఇంకా ప్రాక్టీస్ చేసేది ఏమో అంటే ప్రాక్టీస్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ క్లాస్ లో ఎలాగో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఒక్కసారి. ఇప్పుడు నేను ఇవాళ చెప్పిన ఎగ్జాంపుల్స్ తోటి ఖచ్చితంగా 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి. అందే అయితే మానద్దు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఇవి రావు మీకు. ప్రాక్టీస్ చేస్తే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా నేను నా నోట్స్ ప్రకారం చెప్పా కాబట్టి ఏమైనా తప్పులు పోయే అవకాశం ఉంది. అవి కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. కొన్ని గుర్తుంచుకుంటారు, అన్ని గుర్తుంచుకోవడం ఇంపాసిబుల్. మరభన యయ ఇలాంటివి కొన్ని జ్ఞాపకం ఉంటాయి మీకు. సస యయ జత జగ. సో ఇలాంటివి మీకు కొన్ని జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంది, కానీ అన్ని జ్ఞాపకం ఉండడం అవకాశం లేదు. చూసుకుంటూ చేయడమే. మనం ఏది ఎగ్జామ్ లోపల ఇది రాయడం, ఎగ్జామ్ రాయడం కాదు కాబట్టి ఆ భాషలో ఉన్న బ్యూటీని గుర్తించడానికి మాత్రమే. ఓకేనా? ఒక 2 క్లాసులు అయితే ప్రాక్టీస్ మటుకు తప్పక చెయ్యండి. ప్రాక్టీస్ మటుకు ఆపవద్దు. ప్రాక్టీస్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఆపకండి. చాలా నేర్చుకున్నాం మనం. 20 వృత్తాల పైనే నేర్చుకున్నాం మనం. 15-20 వృత్తాలు ఈజీగా నేర్చుకున్నాము. మిగతావి కూడా ఏమన్నా మనకి ఇంకా కూడా బాగున్నాయి అనిపిస్తే మనం మళ్ళీ చెప్పుకుందాం ఎప్పుడైనా. అలంకారాల క్లాసెస్ అయిపోయాక చెప్పుకుందాం. సరేనా? సరే కాదు ఇవాళే మొత్తం చెప్పండి అన్నట్టు అన్నమాట మీ మీనింగ్. కూర్చోండి అయితే, రాత్రంతా కూర్చోబెడతా. లేదు సార్, ఇప్పటికే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే మరి, అందుకే సరేనా అంటే సరే సార్ అనాలి. నేను అది పెడతాను, ఆ పేపర్ చూడండి, అది ఈజీగా ఉంటది చూడండి, అది చూస్తే క్లియర్ గా. నారాయణీయం బుక్ లో ఉందన్నారు కదా, అది చక్కగా పెట్టండి. పెట్టిన తర్వాత వాటిని నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తోని కంపేర్ చేసుకోండి. మేమేంటంటే చక్కగా ఎగ్జామ్ కోసం రాసుకున్న ఎగ్జాంపుల్స్ కదా, సో మావి చాలా స్ట్రైక్ అవుతాయి. అది కాక మేము పెట్టుకున్నవన్నీ కూడా వందే శంభము మాపతి ఇలాంటివన్నీ ఏవైతే మేము చేసుకున్నామో చాలా సింపుల్ అయిపోతాయి. అలాంటివి మనం మోస్ట్ పాపులర్ అతులిత బలధామం ఇలాంటివన్నీ ఏవైతే మనం శ్రీ వెంకటాచలపతి, అధరం మధురం ఇవన్నీ పాపులర్వి కాబట్టి అవి ఆ ఎగ్జాంపుల్ బాగా గుర్తుంచుకోండి. ఇది తోటకమని, ఇది వంశస్థమని, సో ఇది శ్రద్ధర, ఇలా మీకు కొన్ని పాపులర్వి మాత్రం గుర్తుంచుకోండి. నారాయణీయంతో సంబంధం లేకుండా నేను చెప్పిన పాపులర్వి మీరు ప్రాక్టీస్ క్లాస్ లో చేసి గుర్తుంచుకోండి. పాపులర్వి మనం తెలుసుకున్నవి ఏవైతే మీకున్నాయో అవి మటుకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. అంతవరకు అయితే చెప్పగలను. మిగతావి ఓకే. ఇప్పుడు మాణిక్య వీణా ముపలాలయం తిమ్మది మనం గత వారం తెలుసుకున్నటువంటివి. తర్వాత కరార విందేన పదార విందం, సో అలాంటివి ఏవైతే ఉన్నాయో అది. మళ్ళీ తర్వాత లోకాభిరామం రణరంగ ధీరం, ఇవేవైతే మనం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నామో అవన్నీ మాత్రం గుర్తుంచుకోండి. ఏది దేనికి చెందినది అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? సో అందరూ కూడా అభ్యాసం చేసుకుంటారని, ముఖ్యమైనటువంటి ఉదాహరణలు గుర్తుంచుకుంటే చాలు. వాటి యొక్క గణాలు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వాటి ఉదాహరణలు గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా గణ విభజన ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటారని, ఇవి చాలు. ఇంకా కూడా కావాలంటే మళ్ళీ వాటి గణ విభజన చేసుకుని చూసుకోవడమే. అలాగా మనకి ఎన్ని వేల, నేను ఇందాక చెప్పినట్టుగా 1,00,000 వృత్తాలు ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టము. సో కాబట్టి వీలైనన్ని, ఎన్ని వీలైతే అన్ని ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకుంటారని, చక్కగా అభ్యాసం చేస్తారని ఆశిస్తూ ఈ ఛందస్సు పూర్తి అయింది ఈ రోజు అని చెప్పి చెప్పడానికి సంతోషపడుతున్నాను. వచ్చే వారము మళ్ళీ మనం అలంకారాలు ప్రారంభించుకుందాం. నోట్స్ మాత్రం చక్కగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ.